మీ ఆత్మాభిషేకముతో నింపి మీరు నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్య పరిచర్య కొరకు దైవ సేవకులు పెద్దలు విజయ్ కుమార్ గారిని మేము ఆహ్వానించినప్పుడు ఈ దినాన నిజంగా ఆయన గుంటూరులో ఉండాలి. అక్కడ ఒక దినాన్ని క్యాన్సిల్ చేసుకొని మన మధ్యకు వచ్చారు ఆయన. అందుకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దైవ వాక్యోపదేశం జరుగుతున్నప్పుడు దయచేసి అందరూ కూడా వాక్యం వైపు ఉండండి. ఎవరు లేచి మధ్యలో వెళ్ళడం కానీ, చిన్నపిల్లలు కూడా నువ్వు అక్కడ కూర్చోలేసినావు, చిన్నపిల్లలు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకండి. మధ్యలో ఎవరు లేచి వెళ్ళడం ఆ పనులు చేయకండి. వాక్యం అన్నిటికన్నా చాలా మహోన్నతమైనది. వాక్యాన్ని మనం గౌరవించినప్పుడు దేవుడు మనకెంతో మేళ్ళు మహోపకారాలు చేసే దేవుడు ఉన్నాడు. మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ పాస్టర్ గారిని వాక్యం చెప్పవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి రాగలిగిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రముఖంగా ప్రేమతో ఇటు సందర్భానికి యోగ్యునిగా ఎంచి నన్ను ఆహ్వానించిన స్టీఫెన్ అయ్య గారు, వారి కుటుంబానికి నేను రుణస్థుడను. ఈ కుటుంబం పరిచయం అవ్వడానికి కారకులు జార్జ్ సూర్యకుమార్ గారు. వారితో నాకున్న పరిచయం ద్వారా అయ్యగారు, వారి కుమారుడు నాకు పరిచయం కావడం చాలా సంతోషం. రాజ్ కుమార్ సిఓటిఆర్లో చదువుతున్న దినాల్లో నేను ఎరిగిన వాడను కనుక ఈ విధంగా కుటుంబాన్ని అనేక సంవత్సరాలుగా ఎరిగి నేడు ప్రార్థించిన ప్రార్థనలు ఫలించడం చూసినప్పుడు మనసు ఎంతో నెమ్మదిగా ఉంది. ఆలయాన్ని, దీని రూపురేఖలు చూస్తుంటే దేవుడు మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే అధికముగా చేయువాడని నాకు అనిపించింది. అందును బట్టి దేవునికి స్తోత్రములు. ప్రియులారా, అయ్యగారు నన్ను ఆహ్వానించిన దినము నుండి ఈ సందర్భం కొరకు, మీ కొరకు నేను ఎంతగానో ప్రార్థించాను. ఆనాటికి యోగ్యమైన లేఖనము, సందేశమును అనుగ్రహించు ప్రభువా అని. అలాగే అయ్యగారికి నా గురించి ప్రార్థించమని చెప్పాను. మీ ప్రార్థనలకు ఫలితంగా, నా ప్రార్థనలకు ఫలితంగా, అన్నిటికంటే మించిన దేవుని సంకల్పానికి ఫలితంగా ఈవేళ దేవుడు నాకు తన ఆత్మ ద్వారా చూపిన లేఖనం, ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలోని మొదటి మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఈ లేఖనానికి జతగా, ఈ లేఖనానికి తోడుగా ప్రభు నోట మరి ఒక మాట మనం చూడగలం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ మాట మనం ఈవేళ స్వీకరిద్దాం. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థనతో దేవుని ఆత్మబోధ కొరకు సిద్ధపడదాం. మనసులో ఉన్న ఇతర తలంపులన్నిటినీ ప్రక్కకు నెట్టి
దైవ ధ్యానము, దైవ ధ్యాస చేద్దాం. మన మనస్సును కుదుటపరుచుకుందాం. శ్రమలన్నిటినీ కొద్ది క్షణాలు మరచి విడిచి లోకములో ఉన్న వాటిని అన్నిటినీ మించిన దైవ సత్యము మీద మనసు పెడదాం. 2వ వార్షికోత్సవం నాడు దేవుడు మనకు ఈవేళ ఇవ్వబోతున్న ఈ ఆత్మీయ ఆహారము వచ్చు వార్షికోత్సవం వరకు మనకు బలమునిచ్చునట్లు, వచ్చు రాకడ దినము వరకు మనలను సిద్ధపరచునట్లు ప్రార్థిద్దాం. అడుగుడి ఇవ్వబడును అన్న ప్రభువు ఇయ్యుడి ఇయ్యబడును అని అంటున్నాడు. ఈ మాట పరమార్థమేమిటో దేవుని దగ్గర అడిగి తెలుసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మమ్మును ఎంతగానో ప్రేమించిన వాడవు గనుకనే నేటి వరకు మేము సజీవులుగా ఉండి మనసారా నిన్ను అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఆకాశమందు నివసించు నీవు శ్రీమంతుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. ఇట్టి శ్రీమంతుడైన ఐశ్వర్యవంతుడైన నీ వద్దకు కడుబేదలమైన మేము వచ్చుచుండగా, నరమాత్రులమైన మేము నోరు తెరిచి నిన్ను తండ్రి అని పిలుచుచుండగా, మమ్మును ప్రేమించి నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకు నీకు వందనములు. మమ్మలను ప్రేమించి నీ కుమారుని పంపినందుకు నీకు వందనములు. నీ కుమారుడు మా కొరకు సిలువలో మరణించినందుకు నీకు వందనములు. ఆయన రక్తము ద్వారా నేడు మేము కడుగబడి పరిశుద్ధాలయములో ప్రభు నీతిమంతులుగా తీర్చబడి నీ ఎదుటికి రాగా ఈవేళ ప్రత్యేకముగా మాట్లాడమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు మీ కుటుంబమును, మీ బిడ్డలను, మీ బిడ్డల యొక్క బిడ్డలను దీవించునుగాక. దేవుడు మీకు, మీ బిడ్డలకు మంచి చదువులు, ఉద్యోగాలు అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుమారులు, మీ కుమార్తెల నిమిత్తమై మంచి అల్లుళ్లను, మంచి కోడళ్లను మీకు అనుగ్రహించునుగాక. ఎందుకంటే అన్నీ తీసుకున్న కోడలు, అల్లుడు సరైంది కాకపోతే బ్రతుకు చెడిపోతుంది. అందుకనే దేవుడు మీకు మంచి కోడళ్లను, మంచి అల్లుళ్లను దయచేయునుగాక. ప్రియులారా, అసూయ పెట్టరేగిపోయిన దినాల్లో ఒకరినొకరు దీవించుకోవటం కరువు అయిపోయింది. అందుచేత మనసారా ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఎవరిని కలిసినా, ఎవరి గురించి ప్రార్థించినా దీవించటం ఒక వ్యసనంగా మార్చుకుందాం. మనసారా ఒకరినొకరు దీవించుకుందాం. ఆ విధంగా మన మధ్య నుండి కడుపు మంటలు, అసూయలు అంతరించి దైవ దీవెనలు ప్రవహించడం ప్రారంభమవుతాయి. అందుకు గాను ఈవేళ అట్టి మనసుకు ప్రక్షాళన జరగాలంటే జ్ఞాని మనకు చెబుతున్న ఈ మాటతో నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు నన్ను చదవనివ్వండి. మీరు బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ, చదవగలిగిన ప్రతి ఒక్కరూ ఈ మాటలు అతి జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసికొనము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని పెంచుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము.
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలి పారును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ అమూల్యమైన 10 వాక్యాలు మన వినికిడిలో చదవబడగా, బైబిల్ ఉన్నవారు చదవగలిగిన ప్రతి ఒక్కరూ ముందుగా అప్పుడు అనే మాట ఎన్ని మారులు ఉందో పసిగట్టగలరా? అప్పుడు 4వ వచనం, 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. అప్పుడు ఏం చేస్తే అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో అనడానికి ఇది నిదర్శనం. అలా అయితే ఈ 10 వచనాలు ఈవేళ మనం 3 పోగులు వేయబోతూ ఉన్నాం, 3 భాగాలు చేయబోతూ ఉన్నాం. మొదటి భాగం మీరు గమనిస్తే మొదటి 5 వచనాలు ఒక పోగు, ఒక వర్గం. తరువాత 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక భాగం, ఆఖరి 9, 10 వచనాలు ఒక భాగం. రాసుకోగలిగిన వారు ధన్యులు. కనుక రాసుకునే అలవాటు ఉండటం అది చాలా ఆశీర్వాదకరం. మన్నా కొరకు ఎవరు చెంగుతో వెళ్ళలేదు, మన్నా కొరకు అరిచేతులతో వెళ్ళలేదు, మన్నా కొరకు గంపతో వెళ్ళారు, కొలిచి తెచ్చుకున్నారు. కనుక రాసుకునే అలవాటు ఉన్నవారు ధన్యులు. ఇలా ఉండగా జ్ఞాని ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడు మీరు గమనిస్తే 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మానవ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. మానవ హృదయం. 6, 7, 8 వచనాలలో మానవ దేహము గురించి మాట్లాడుతున్నాడు, శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 3వదిగా మానవ రాబడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ ఒచ్చుబడి గురించి, మానవ కష్టార్జితము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మూడింటి యొక్క క్షేమము, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది మానవ మనస్సు, మానవ హృదయం గురించి మాట్లాడుతూ, నీ హృదయం బాగుండాలి, నీ మనస్సు బాగుండాలి, నీ అంతరంగము బాగుండాలి. వాడుక భాషలో మనశ్శాంతి కావాలి. అంటే ఏం చేయాలి అంటాడు, నీ మనస్సును, నీ హృదయాన్ని ఒక పలక అనుకో. ఈ పలక మీద ఇంతకుముందు ఏదైనా రాసి ఉంటే దాన్ని చెరుపు, దాని స్థానములో వాక్యాన్ని ఎక్కించు, వాక్యాన్ని లిఖించు. నీ మనసుకు నెమ్మదిని ఇవ్వగలిగినది దేవుని వాక్యము తప్ప ఈ భూమి మీద మరి ఒకటి లేదు. నీ అంతరంగమును చెదరకుండా, కదలకుండా, అల్లర్జడి లేకుండా నెమ్మళపరచగలిగినది ఈ భూమి మీద ఏ రాయి లేదు, ఏ వజ్రం లేదు, ఏ బంగారం లేదు, వాక్యము తప్ప. హృదయములో, మనసులో రేగే ప్రతి అలను అణిచివేయగల ఒక్క వస్తువు దేవుని వాక్యం. గనుక నీ అంతరంగములో నీవు ఉంచుకో దలచినది ఇది ఒక్కటే అయి ఉండాలి. ఇది వస్తే, ఈ వాక్యము నీలోనికి నీవు ఎక్కించుకుంటే, నువ్వు రాసుకుంటే, అప్పుడు నువ్వు దేవుని ఎదుట ఏ పాపము చేయకుందువు. కనుక మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. మనస్సు ఆరోగ్యంగా ఉండటం వలన నీవు ఈ భూమి మీద 2 మేళ్ళు అనుభవిస్తావు. 2 మేళ్ళు అనుభవిస్తావు. మన బిడ్డల పెంపకం ఈవేళ మన ప్రత్యేక ధ్యాస. పిల్లల్ని పెంచడంలో, నేటి సంఘాలలో నేను గద్దించిన 25 ఏళ్ల నా సేవా జీవితంలో నేను చుట్టి వచ్చి చూసిన అనేక సందర్భాలను, అనుభవాన్ని కలగలిపితే, తల్లిదండ్రులు ఎక్కువగా బిడ్డల విషయంలో ఆవేదనలో ఉన్నట్టే గమనించాను.
సంతృప్తిగా ఉన్న తల్లిదండ్రులు చాలా అరుదుగా కనబడ్డారు. పిల్లల విషయంలో ఈ లోకంలో వాళ్ళు ఎలా బ్రతుకుతారో అన్న భయాలు తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. సాధారణంగానే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీడు ఎట్లా బ్రతుకుతాడో, వీడు అమాయకుడు, వీడు పిచ్చోడు, వీడు భయస్థుడు, వీడు సిగ్గుతో జీవించేవాడు గనక నలుగురు ముందుకు రాడు, ముందుండడు, పనుల్లో ముందుండడు, ఏది సరిగా సాధించలేకున్నాడు, అందరిని నమ్ముతాడు, అన్నిటికీ బెదురుతాడు. ఇలాంటి భయాలు తల్లిదండ్రులను ఆవరించాయి. మొత్తం మీద చూస్తుంటే ఈరోజు క్రైస్తవులైన తల్లిదండ్రులు బిడ్డలను ఎలా పెంచుతున్నారంటే, పరలోకానిక వాళ్ళు యోగ్యులు, ముందు వరుసలో ఉంటారు, ఇహలోకానిక పనికిరారు. పరలోకానికి ప్రభు ఈ క్షణాన్న వస్తే మనందరి పిల్లలు ఎత్తబడేటట్లే ఉన్నారు. ఎందుకంటే ఆ భయంలో ఉన్నారు, ఆ భక్తిలో పెరుగుతున్నారు. దేవుడు అంటే ఇష్టం, దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుని సేవకులంటే భయం, మరి ఆ సంఘ కాపరంటే ఆదరణ. ఈ విధంగా దైవ భయమా మనకు ఎక్కువే ఉంది. కానీ ఈ లోకంలో గడప దాటి వెళ్ళి ఏదైనా సాధించుకు రమ్మంటే మాత్రం ఈ లోకానికి పనికి రాకుండా ఉన్నారు. కానీ ప్రియులారా, ఇది మొదలు మనం మాట్లాడుకోబోయే మాటలు మన పిల్లలను కేవలం పరలోకానికి యోగ్యులు మాత్రమే కాదు, ఇహలోకానికి కూడా యోగ్యులుగా చేయగల వాక్యం ఇక్కడ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అంటాడు 3వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టిలోను మానవ దృష్టి యందును నువ్వు దయ పొందుతావు, నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. దేవుని దృష్టిలో మన పిల్లలందరూ మంచివాళ్ళే, మానవ దృష్టిలోనే బెదరేస్తున్నారు, మోసగిస్తున్నారు, మనల్ని వెనక్కి నెట్టేస్తున్నారు, మన పిల్లలు వెనకుండిపోతున్నారు. కాదు ప్రియులారా, దేవుడు ఆకాశాన్ని ఎంత సృష్టించాడో భూమిని అంతే సృష్టించాడు. ఆకాశానికి ఆయన ఎంత యజమానో ఈ భూమికి కూడా ఆయన అంతే యజమాని. ఆకాశాన్ని సొంతం చేసుకుంటున్నాం, పరమాకాశాన్ని సొంతం చేసుకుంటున్నాం, కానీ ఈ భూమిని పోగొట్టుకుంటున్నాం. సాత్వికులు ధన్యులు, వారి భూమిని స్వతంత్రించుకుందరు. కనుక ఈవేళ మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ పరలోక ధ్యాసలో, పరలోక ధ్యానములో బ్రతుకుతూ ఉండగా భూమి మీద చేతగాని వారుగా ఉండిపోతున్నాం. కాదు, ప్రభు వచ్చే లోపు మన మనుగడ ఎలా ఉండాలి? చేతగాని వారి వలె గాక మనము ఈ భూమిని స్వతంత్రించుకున్న వారి వలె ఉండాలి. ఈ భూమిని జయించిన వారి వలె, ఈ లోకమును జయించిన వారి వలె ఉండాలి. ఆయన వచ్చిన నాటికి మనము లోకము చేత అణచివేయబడిన వారుగా, అణగద్రొక్కబడిన వారుగా, మోసగించబడిన వారుగా, విడిచిపెట్టబడిన వారుగా, త్రోసివేసిన వారుగా మనం ఉండకూడదు. మనం ఈ లోకములోనూ హెచ్చించబడాలి, ఆ లోకములో మరింత హెచ్చించబడాలి కదా. ప్రియులారా, ఈ లోకములో హెచ్చించబడటానికి మొదటి మెట్టు నీ మనసులో ఏముంది, ఏం ఉంచుకుంటున్నావు, దేన్ని దాచిపెట్టుకున్నావు, దేనిని ధ్యానిస్తున్నావు, దేనిని ప్రేమిస్తున్నావు, దేనికి గుడి కట్టావు? వాక్యానికి గుడి కట్టావా? నువ్వు ఈ లోకాన్ని జయించటానికి నీకు ఆరంభం. ఈ లోకములో మనుషులను జయించడానికి, అధికారులను జయించడానికి, నీవు సంస్థలను జయించడానికి, ప్రభుత్వాన్ని జయించడానికి దేవుడు నిన్ను సమర్థునిగా చేస్తాడు, సమర్థునిగా చేస్తాడు. ఒక తండ్రి ఒక కుమారుని నా వద్దకు తీసుకొచ్చాడు. అయ్యా, అతని సమస్య ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డ బాగా చదువుతున్నాడు, కోచింగ్లన్నీ ఇప్పిస్తున్నాను, కానీ రిటర్న్ బాగా రాస్తున్నాడు, ఓరల్లో ఫెయిల్ అవుతున్నాడు అని చెప్తున్నాడు. ప్రక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అడిగాను. అడిగితే అంటాడు, అదేంటో అయ్యగారు, లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళు పెద్ద పెద్ద బట్టలు, కోట్లు వేసుకుని కుర్చీల్లో కూర్చొని చూస్తున్న వెంటనే నన్ను ఒక భయం ఆవరిస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నవన్నీ కూడా నేను పోగొట్టుకుంటున్నాను. ఆ ఇంటర్వ్యూలో వచ్చినవి కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. భయం, భయం. మనుషులను జయించలేకపోతున్నారు, ఇంటర్వ్యూలో జయించలేకపోతున్నారు. ఎందుకలాగా? మనసులో ఉండవలసినవి లేక
కాకూడనివి మనసులో పోషించుకుంటూ ఎదుగుతున్నారు గనుకనే మనుషుల ఎదుట ఓడిపోతున్నాం. సాతానును జయిస్తున్నాం, కానీ మనుషులను మనము జయించలేకపోతున్నాం. ప్రియులారా, ఈవేళ మనస్సులో ఉన్న దానిని బట్టియే మన ఎముకల సత్తువ ఆధారపడి ఉన్నది, మన దేహానికి ఆరోగ్యం ఆధారపడి ఉన్నది. అంటాడు, నీవెప్పుడైతే నీ మనసును బాగా చూసుకుంటావో అప్పుడు నీ హృదయము దేవునితో అది సంబంధం కుదుర్చుకుంటుంది. 5వ వచనం, అప్పుడు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతుంది, యెహోవాతో స్నేహం ఏర్పడుతుంది. వాక్యములో హృదయములో వాక్యం ఉంటే ఆ హృదయం దేవునితో కలుస్తుంది, విశ్వాస బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ విశ్వాస బంధము ఏర్పడుతుందో ప్రవర్తన చక్కబడుతుంది. ప్రవర్తన చక్కబడిందా, అప్పుడు అంటాడు 8వ వచనములో, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. నీ ఎముకలు బాగుంటాయి, నీ దేహము బాగుంటుంది. కనుక మనస్సు జాగ్రత్తగా కాచుకుంటే, హృదయాన్ని భద్రపరచుకుంటే, అందులో ఉండవలసిన వాక్యమును ఉంచుకుంటే, ఆ లోపట ఉన్న ఆ బలము పాకి దేహాన్ని ఆవరిస్తుంది. నీ దేహముకున్న ప్రతి బలహీనత పారిపోయి నీ ఎముకలు సత్తువ కలిగినవిగా మారతాయి. కనుక దేవుడు మీకు, మీ బిడ్డలకు ఇటు మానసిక ఆరోగ్యమును, ఇటు దైహిక ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. ప్రియులారా, సరే, మానవ ప్రయాస అంతా, జ్ఞాని అంటాడు, మానవ ప్రయాస అంతా అతని నోటి కోసమే కదా. మన జ్ఞానులు, మన పెద్దలు కూడా కోటి విద్యలు కూటి కోసమే కదా అని అన్నారు. మానవ ప్రయాస అంతా నోటి కోసమే కదా. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరికి ఇటు ఆరోగ్యము కావాలి, ఇటు మనశ్శాంతి కావాలి. చాలాసార్లు మనశ్శాంతి ఉంటే ఆరోగ్యం వస్తుంది అని ఈ కాలపు డాక్టర్లు క్రొత్తగా మనకు చెబుతున్నారు. అమ్మా, ఇది కేవలం ఇది సైకోసమాటిక్, అనగా నువ్వు మనసులో అలా అనుకుంటున్నావు, నీ దేహానికి ఏమీ బలహీనతలు లేవని చెప్పి పంపిస్తున్నారు. అనగా జబ్బు వచ్చింది మనసుకు, నీ దేహం బాగుంది అని అంటున్నారు. నీ మనసులో ఉన్న ఆలోచనలు దిద్దుకుంటే నీకు ఆరోగ్యం ఇట్టే వచ్చేస్తుంది, నీ దేహం బాగుపడుతుంది అని అంటున్నారు. అనగా మానసిక ఆరోగ్యానికి భౌతిక ఆరోగ్యానికి సంబంధం గలదు. కానీ ఈవేళ మన జ్ఞాని వేరు కదా. ఈ లోకపు జ్ఞానులు అంత మట్టుకే చెబుతారు. వాళ్ళ బోధ ఆ 8వ వచనంతో ముగుస్తుంది. కానీ దేవుడిచ్చిన జ్ఞానముతో లోకాన్ని దాని కడమట్టుకు, దాని అడుగుమట్టుకు, అట్టడుగుకు తరచి చూచిన అనుభవ జ్ఞాని మన సొలొమోను కాదు. మానసిక ఆరోగ్యానికి, దేహిక ఆరోగ్యానికి సంబంధం దేనితో ఉంది అని అంటే, మన ఇంటిలో ఉన్న బియ్యపు డబ్బాతోనూ పప్పు డబ్బాతోనూ ఉంది అంటున్నాడు. మొత్తం మీద మన రాబడితో ముడిపడి ఉంది అని అంటాడు. ఇదంతా చేశావు, చాలా సంతోషం. నీ హృదయం అనే పలక మీద వాక్యమును రాసుకున్నావు. నీ ప్రవర్తన అంతటి మీద నీవు దేవునికి అధికారం ఇచ్చావు. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి ఆధారపడ్డావు. ఆయన యందు భయభక్తులు నిలిపావు. బాగుంది అనగా ఇది ఎలా ఉంది అని అంటే, మాటలతో దేవుని స్తుతించడం, గణపరచడం, మహిమపరచడం, ఆరాధించడం. కానీ మన ప్రభువు ఎట్టివాడు ఆమడ దూరంలో ఉండంగానే మనము పెదవులతో సమీపిస్తున్నామా, హృదయముతో సమీపిస్తున్నామా, పసిగట్టగలవాడు. గనుకనే ఈయన మోసగించబడడు. ఈయనను మనం ఏ క్షణం, ఒక్క క్షణం, అరక్షణం కూడా మోసగించలేం. మనము ఆయనను ఆరాధిస్తే ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. పెదవులతో ఆరాధిస్తే ఆయన అవమానింపబడతాడు. అట్టి ఆరాధన ఆయన స్వీకరించడం. గనుక మనము ఆ తరువాత నేర్చుకోబోయేది, మనం దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. ఒక స్థలములో అపోస్తలుడు అంటాడు కదా,
మీరు ప్రేమిస్తున్నారు, కానీ మీరు పెదవులతో మాత్రమే ప్రేరిస్తున్నారు, మీరు క్రియలతో ప్రేమించుట లేదు అని అంటాడు మన యోహాను తన మొదటి పత్రికలో. ప్రేమించాలి, మాటలతో మాత్రమే గాక క్రియలతోనూ ప్రేమించాలి. నిజమే, దేవుని ఘనపరచాలి, మాటలతో కాక పాటలతో కాక క్రియలతోనూ మనం ఆయనను ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి అంటాడు చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. కేవలం నీవు మాటల్లో కాక నీవు క్రియారూపంగా చేతల్లో దేవుని ఘనపరచాలి. అప్పుడే ఆ మనసుకు ఆరోగ్యం కొనసాగాలి, ఈ శరీరానికి ఆరోగ్యం కొనసాగాలి అనంటే నీ గానుగలలో, నీ కొట్లలో ధాన్యం ఉండాలి కదా. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి, ఆర్థిక ఆరోగ్యం అది ముడిపడి ఉన్నది. ఈ లేఖనంలో 10 వచనాల్లో 3 భాగాలు చూస్తుంటే ఈ 3 భాగాలు 3 ఆరోగ్యాల గురించి మాట్లాడుతుంది. మనస్సు దాని ఆరోగ్యము, శరీరము దాని ఆరోగ్యము, మన రాబడి దాని ఆరోగ్యము, మన ఆర్థిక స్థితి దాని ఆరోగ్యము ముడిపడి ఉన్నది. కనుక ఎప్పుడైతే నీవు ఇది చేస్తావో అప్పుడే ఏమంటాడు చూడండి, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. సరే, ఆసుపత్రికి పోతే పోయిన ఆరోగ్యం తిరిగి వచ్చింది, దేవునికి స్తోత్రం. కానీ వీడిపోయేటప్పుడు డాక్టర్ గారు అంటారు, అమ్మ కొంచెం పాలు, గుడ్లు, కొంచెం ఫలహారాలు తీసుకుంటే ఈ ఆరోగ్యం ఇంతటితో అయిపోకుండా మీకు మరింత రోజులు, ఇంకెక్కువ రోజులు ఈ ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఆరోగ్యం ఎక్కువసేపు ఉండదు అంటే దాని అర్థం నీ కొట్లలో ధాన్యం ఉంటే, నీ ఇంటిలో రాబడి ఉంటే ఆ పాలు, ఆ గుడ్డు, ఆ ఫలహారాలు పొంది ఈ ఆరోగ్యం కొనసాగించవచ్చు. ఆరోగ్యం రావటం ఒక అద్భుతమైతే ఆరోగ్యం కొనసాగటం రెండవ అద్భుతం. అందుకని అంటాడు జ్ఞాని, అయ్యా నువ్వు కేవలం అంతరంగిక భక్తి చేసేవాడవు మాత్రమే గాక బయట నువ్వు దేవునిని ఘనపరచువాడవుగా కూడా ఉండాలి. కనుక ఈవేళ మన ప్రధాన అంశం, మన కేంద్రం దాతృత్వము, దేవునికి ఇచ్చుట. మొదటి 2 మరింత లోతుగా దేవుని రాకడ ఆలస్యమైతే ప్రభు మరొక అవకాశం ఇస్తే మీ మధ్యకు వచ్చినప్పుడు మానసిక ఆరోగ్యం గురించి, దైహిక ఆరోగ్యం గురించి ఇంకా లోతుగా మాట్లాడుకుందాం. కానీ ఈవేళ రాకడ సమీపముగా ఉండగా మరి ఒకసారి నేను మీ మధ్యకు రాగలగనో లేదో తెలియదు గనుక ఈ ప్రభు ఇచ్చిన ఈ అవకాశము తన ఆత్మ ప్రేరేపణతో మీ ఎదుట ఈ యొక్క దాతృత్వము అనే అంశమును ఉంచనివ్వండి. ఈ మాటలు, ఈ అంశం హృదయపూర్వకంగా భారముతో అతి జాగ్రత్తగా మీ ఎదుట ఉంచబోతూ ఉండగా సామెతల గ్రంథములో ఈ అంశం ఎవరితో మాట్లాడుతున్నారో అది తెలుసుకుని ముందుకు నడుద్దాం. 3వ అధ్యాయం ఆరంభంలో ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? నా కుమారుడా. ఈ మాటను మనం ముందుగా గ్రహిద్దాం. నా కుమారుడా అనగా ఈ ప్రక్కనే ఉన్న 4వ అధ్యాయం, అదే పేజీలో ప్రక్కన 4వ అధ్యాయంలో మీకు ఒక ఆధారం చూపనివ్వండి. 3వ వచనం, నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను. ఈ వచనమే సామెతల గ్రంథం యొక్క మొదటి 9 అధ్యాయాల రచన ఆధారం. మొదటి 9 అధ్యాయాలు. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలలో మొదటి 9
అది మనం విడదీస్తే ఈ మొదటి 9 అధ్యాయాలు తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అప్పుడు సొలొమోను వయసు 10-12 ఆ నడుమ ఉండి ఉంటుందన్న ఒక ఊహ. 10-12 సంవత్సరాల వయసు గల ఒక కుమారుడిని కూర్చోబెట్టి, వింటున్నారు కదా, ఒక తండ్రి ఒక తల్లి ఇద్దరు జంట కట్టి ఒక జట్టు కట్టి తమ పిల్లలకు కొన్నిసార్లు ఒక దగ్గర ఈ మాట చూపనివ్వండి, కొన్ని సందర్భాలలో నా కుమారుడా అన్న ఏకవచనం గాక కొన్నిసార్లు కుమారులారా అనే బహువచనం కూడా మనం చూస్తాం. ఉదాహరణ 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, కుమారులారా. సో ఈ క్లాసు మొత్తానికి కొంచెం పెద్దదే. ఇందులో పెద్ద మందే అంటే ఎక్కువ మందే ఉన్నారు. సొలొమోను ఒక్కడే గాక ఇంకా ఎక్కువ మందే కూర్చుని తల్లిదండ్రులు చెబుతున్న మాటలు వారు వింటున్నారు. కనుక దీనిని బట్టి మనం గ్రహించేది ఏమిటంటే మొదటి 9 అధ్యాయాలు ఒక తండ్రి ఒక కుమారునితో ఏం మాట్లాడాలో అవన్నీ మాట్లాడుతున్నాడు. ఇలా జరిగిన తర్వాత 10వ అధ్యాయం మీ బైబిల్ ఒకసారి తెరవండి. 10వ అధ్యాయం పైన చిరు అక్షరాలలో మీకు ఒక చిన్న అక్షరాలలో ఒక మాట రాసి ఉంటుంది, చదవండి. అక్కడ నుండి తండ్రి మాట్లాడటం ముగించాక అటువంటి తండ్రి పెంపకంలో అటువంటి కుమారుడికి ఇప్పుడు మైక్ ఇచ్చారు. మొదటి 9 అధ్యాయాలు మైకు నాన్నగారి చేతిలో ఉంది. 10వ అధ్యాయం నుండి సొలొమోను గారు మాట్లాడుతున్నారు. అది ఆయన స్వరం, ఆయన లేఖనం. ఇట్లాంటి తండ్రి ఇలాంటి మాటలు మాట్లాడితే అట్లాంటి తండ్రి బోధలో పెంపకంలో కుమారులు అలాంటి మాటలు మాట్లాడతారు. తండ్రి చేతి నుండి మైకు కుమారుడి చేతికి వచ్చి ఆయన మాట్లాడే వయసు వచ్చేసరికి ఆయన నోటి మీద ఉన్న మొదటి మాట ఒకసారి చదవండి. ఆయన ఇప్పుడు కుమారుడే అంటున్నాడు, జ్ఞానము గల కుమారుడు. నాన్న ముందు చెప్పేశాడు గనక ఈయనకి అంత జ్ఞానం సంపాదించాడు గనక ఇప్పుడు కుమారుడు పెద్దోడై అంటాడు, జ్ఞానము గల కుమారుడినైతే నా తండ్రి అయిన దావీదును నేను సంతోషపెట్టాలి. తర్వాత బుద్ధి లేని కుమారుడు అది బాత్షెబాను దుఃఖ పెడతాడు. నేను నా తండ్రి అయిన దావీదును నా తల్లి అయిన బాత్షెబాను నేను సంతోషపెట్టాలి. గనుక మొదటి 9 అధ్యాయాలు తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ మాట గమనించండి. ఒక నాన్న మాట్లాడుతున్నాడు అనగా మనం గమనించదగ్గ విషయం ఇది. ఈ మొదటి 9 అధ్యాయాలు ఒక దైవజనుడు, ఒక అభిషిక్తుడు, ఒక సంఘ కాపరి బలిపీఠం మీద నుండి మాట్లాడిన మాటలు కావివి. ఇది ఒక సంఘములో, ఒక ఆలయములో జరిగిన సంభాషణ, బోధో, ప్రసంగము కాదు. ఇది ఒక ఇంటిలో ఒక తండ్రి ఒక కుమారుని కూర్చోబెట్టి చెబుతున్న మాటలు ఇవి. అనగా దేవునికి ఇవ్వాలి అని ఒక బాలునికి ఎవరు చెప్పాలి? ఒక బాలునికి ఇవ్వాలి అని ఎవరు చెప్పాలి? ఒక తండ్రి, ఒక తల్లి చెప్పాలి. ఒక తండ్రి ఇక్కడ కుమారుడికి కూర్చోబెట్టి చెప్తున్నాడు, నాయన 10-12 ఏళ్ల వయసుకు వాళ్ళు ఉన్న పిల్లోడికి రాబడి ఎక్కడ ఉంటుంది? కొట్లు అంటే ఏంటో, గానుగులు అంటే ఏంటో ఏం తెలుసు? అలాంటి పసిపిల్లోడికి కూర్చోబెట్టి ఏమంటాడంటే, నాన్న ఇప్పుడా నీకు రాబడి అంటే నీకు అర్థం కాదు, నువ్వు కష్టపడేవాడవు కావు, నువ్వు కష్టపడవు, కానీ రేపు త్వరలోనే నువ్వు పెద్దవాడు అవుతావు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక దావీదు ఎన్నో నేర్పాడు. ఇవన్నీ మీరుగా మీరు చదువుకోండి తప్పకుండా. కానీ ఈ పూట ఆయన నేర్పులన్నిటిలో మనం పట్టుకోవలసిన నేర్పు ఏదా అంటే ఆయన తన కుమారునికి ఇవ్వడం నేర్పిస్తున్నాడు, ఇవ్వమని చెబుతున్నాడు. అనేక మార్లు దాతృత్వం గురించి మాట్లాడేటప్పుడు చాలామందిలో రకరకాల ఊహలు, అపోహలు ప్రారంభమవుతాయి. అనేక అపనమ్మకాలు కూడా దీని చుట్టూ కాశాయి. 10వ భాగం అంటే
బోధపడని వారు, ఇష్టపడని వారు, ఇవ్వని వారు, ఆ మాట ఎత్తితేనే అది పాత నిబంధన, అది క్రొత్త నిబంధన కాదు అనే జ్ఞానులు కూడా, తెలివి గలవారు కూడా బయలుదేరారు. ఏదేమైనా ఇవ్వడం విషయంలో వెనకబడ్డవారు లేకపోలేదు. కానీ అయ్యగారు నోటి మాట సాక్ష్యం వింటున్నప్పుడు నా మనసులో నేను సంతోషించాను. ఈ మాటలు దేవుడే నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అనిపించింది. మా సంఘపు వారు ఇచ్చారు. వారి యొక్క ఆ దాతృత్వం మూలంగానే ఇంతటి ఆలయం నిర్మాణానికి నోచుకుంది అని ఆయన అంటుంటే మనసులో సంతోషించాను, ప్రార్థించాను. ఇచ్చేవారి మధ్యకు తీసుకొచ్చావు, ఇచ్చేవారికి ఇంకా ఇవ్వమని నేర్పుతున్నావు అయ్యా, నీకు వందనాలు అనుకున్నాను మనసులో. ఇచ్చుచున్న వారితో నేను మాట్లాడుతున్నానన్న అవగాహన నాలో ఉన్నది. మన యొక్క ఇచ్చుటకు ఇంకా ఎలా మెరుగులు దిద్దుకోవాలో మనం ఇంకా నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వాక్యము ఇవ్వమని చెబుతుంది. అయితే దశమ భాగం అనగానే కొంతమంది తెలివి, మిగతా వాటిల్లో కొంచెం అజ్ఞానంగా ఉన్న ఈ విషయానికి వచ్చేసరికి కొంచెం తెలివిగానే ఉంటున్నారు. అది పాత నిబంధన అంటున్నారు. నిబంధన ఏదైనా వింటున్నారా? నిబంధన ఏదైనా దేవుడు ఒక్కడు, దేవుడు ఇద్దరు కాదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు అని కాదు కదా. నిబంధన పాతదైనా క్రొత్తదైనా ఆ నిబంధనను ఖరారు చేసిన దేవుడు ఒక్కడు. ఆ నిబంధనను స్థాపించిన దేవుడే ఈ నిబంధనకు కర్త. దేవుడు మారలేదు, ఆయన నైజము మారలేదు. అక్కడ ఇవ్వమనే అన్నాడు, ఆజ్ఞాపించాడు. ఇక్కడ కూడా ఇవ్వమనే చెప్పాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, ఈయుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు. ఆయన అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దేవుడు ఒక్కడు, నిబంధన వేరైనా దేవుడు ఒక్కడు. ఆ ఒక్కడే అయ్యున్న దేవుడు ఎక్కడా ఇవ్వద్దని చెప్పలేదు. అయితే జరిగినది ఒకటి. అక్కడ ఎంత ఇవ్వాలో చెప్పాడు, ఇక్కడ ఎంత ఇవ్వాలో చెప్పకపోవటం వలన కొంత భేదభావం ఏర్పడుతుంది. పాత నిబంధనలో ఖచ్చితంగా కొలత చూసి ఇంత అని చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎంత అని మనకు చెప్పలా. అయితే ఒక మాట నిజం, పాత నిబంధన ఒక ఎత్తు అయితే దానిని మించునది క్రొత్త నిబంధన. పాత నిబంధన తీర్పు తీర్చినట్లయితే క్రొత్త నిబంధన తీర్పు తీర్చకుడి అని చెప్పిన నిబంధన. అక్కడ రాళ్లతో కొట్టుడి అని అక్కడ చెబితే ఇక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి అని చెప్పిన క్రొత్త నిబంధన. అన్నిటిలోనూ క్రొత్త నిబంధన పాత నిబంధనను మించున్నదే, ఎక్కడ తగ్గినది కాదు. అన్నిటిలో అది దానిని మించిపోతూ ఉంది. కనుక దాతృత్వంలో కూడా మించాలి అనే పాఠం మనం ఇక్కడ పొందుతున్నాం. కానీ ఏదేమైనా ఎంత బోధించినా, కొన్నిసార్లు ఎంత చెప్పినా, ఇవ్వని వారి గుప్పెళ్ళు విప్పించటం కొన్నిసార్లు మన తరం కాదు. ఈ ఇవ్వని వారు ఎలా తయారవుతారు? ఇవ్వకుండా ఉండేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు చేయి చాచి, మన పెద్దలు సామెత రాసినట్టుగా, వారు కాకికి కూడా పిల్లికి కూడా పెట్టరు. కాకికి పిల్లికి కూడా పెట్టని వారు తయారయ్యారు. సరే, ఇవ్వని వారితో కొంత మట్టుకు సంఘానికి, సంఘ కాపరత్వానికి కొంత మట్టుకు ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ ఇవ్వని వారితో తంటాలు సంఘము కంటే, ఆలయం కంటే, సంఘ కాపరి కంటే, సేవ కంటే ఎక్కువ దెబ్బతినేది కుటుంబమే. ఇవ్వని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వని వారు ఎలా పుడతారు, ఎక్కడ పుడతారు, ఎలా తయారవుతారు? ఇవ్వని వారు ఒక ప్రవచనంతో పుడతారు.
ఇవ్వని వారి గురించి ఒక ప్రవచనం వస్తుంది ముందు. ఏంటి ఆ ప్రవచనం? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పారు. ఆలయాన్ని వచ్చే తరంతో ప్రభు నింపాడు. ఈ వచ్చే తరం వారు ఇచ్చేవారు అవ్వాలనేది నా మనసారా ప్రార్థన. ఇలా ఉండగా ఈ ప్రవచనం అంటే ఏమిటి? చాలాసార్లు పసిపిల్లలు, చిన్నపిల్లలు, కొత్తగా నడక నేర్చిన పిల్లలు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు ఏం చేస్తారంటే ఆడి చేతిలో ఉన్న బిస్కెటో ఆట బొమ్మో నాకు పెట్టవా, నాకు ఇవ్వవా అని అడుగుతారు. నాది నాకు ఇవ్వవా అని అడుగుతారు. వాడు ఏం చేస్తాడంటే ఆ బిస్కెట్ను, ఆ బొమ్మనో, ఆ వస్తువునో, దేన్నైనా సరే ఛాతీకి అదుము పట్టుకుంటాడు, అంటాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు వాడు ఇవ్వడు అని ప్రవచిస్తారు. వాడెవ్వడు, వింటున్నారా? వాడెవ్వడు, వాడెవ్వడు, వాడెవ్వడు. పిల్లని చూసి ఏమంటారు? నీ చెవు పోగులు బాగున్నాయి, ఇస్తావా అంటారు. దానికి బంగారం అంటే ఏంటో తెలియదు, కానీ ఒకటి తెలిసింది, ఎవరు అడిగినా ఏది ఇవ్వకూడదని తెలిసింది. ఇవ్వకూడదని చెప్పారు, అది ఇవ్వదు అని అంటుంది. అప్పుడు చుట్టూ ఉన్న బంధువులు కానీ కన్నవారు కానీ అంటే అది ఇవ్వదు, వాడివ్వడు, అది ఇవ్వదు, ప్రవచించేశారు. అది ఇవ్వదు, వాడివ్వడు. ఈ ఇవ్వకపోవటం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? నా అనుభవం పూర్వకంగా చాలాసార్లు ఈ ఇవ్వకపోవటం అనేటువంటిది 6వ నెలకు ప్రారంభం అవుతుంది. ఇవ్వని వారు 6వ నెలలోనే భూమి మీదకి వచ్చేస్తారు. 6వ నెలలో చాలాసార్లు జరిగేది ఏమిటంటే అన్నప్రసన్నం జరుగుతుంది. ఈ అన్నప్రసన్నం జరిగిన దగ్గర నుండి తల్లిలో ఒక ఆరాటం ఆరంభం అవుతుంది. బాగా తినిపించాలి, బాగా పెంచాలి, బలవంతురాలిగా చేయాలి. అండ్ అదే ఇంటిలో కానీ పక్కింట్లో కానీ అదే టైంలో ఇంకొకళ్ళకి పిల్ల కానీ పిల్లోడు కానీ పుట్టుంటే ఆరాటంతో పాటు కొంచెం పోటీ కూడా పుడుతుంది. వాడేమో నల్లగా పుట్టి ఎర్రగైపోయాడు, మనోడేమో ఎర్రగా పుట్టి నల్లగైపోయాడు. అదేం పెడుతున్నారో చెప్పరు, చూపియరు. ఈ తల్లుల మధ్యన ఈ రాజకీయం ఒకటి ఉంటుంది. వాళ్ళు దుబాయ్ నుంచి తెప్పిన పొడి పెడుతున్నారో, లేదా వాళ్ళ అమ్మమ్మ నానమ్మ చేసిన నూరిన పొడి పెడుతున్నారో, పోస్తున్నారో, రాస్తున్నారో చెప్పరు, గుట్టుగా రాసేస్తారు, చూపియరు. వాడేమో రోజు రోజుకి ఎర్రగా అయిపోతున్నాడు, లావ్ అయిపోతున్నాడు, మనోడేమో తగ్గిపోతున్నాడు. మన పిల్ల తగ్గిపోతుంది, కక్కుతుంది, తిన్నది ఒంటికి పట్టడం లేదు, కంగారు. ఈ క్రమంలో అమ్మ ఏం చేస్తుందంటే గిన్నె నిండా కలిపి ఏమంటుందంటే పెడుతుంది. వాడు తినడు, ఆ అమ్మాయి తినదు. ఇక అమ్మకు అర్థం కాక ఏమంటుందంటే పక్కనే కుక్క కానీ పిల్లి కానీ ఉంటే దా పిల్లి దా 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 కుక్క దా అని అంటే పిల్లోడికి స్టార్టింగ్లో అర్థం కాదు అమ్మ ఏమంటుందో, మనం ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు బూసోడికి పెడతానంటుంది, పిల్లోడికి అర్థం కాదు. అప్పుడే ప్రతి ఇంట్లో దాదాపు ఒక మామయ్యో, ఒక బాబాయో, ఒక అత్తయ్యో, అత్తమ్మ ఉంటుంది. ఇక అమ్మ ఏం చేస్తుందంటే బాబాయికి పెట్టేస్తానంటది, లేదా మామయ్యకి పెట్టేస్తానని. ఈ మామయ్య కూడా నేను తినేస్తా అని వచ్చేసినప్పుడు అప్పుడు పిల్లోడికి అర్థం అవుతుంది, అమ్మ నా గిన్నెలోనిది బాబాయికి పెడతానంటుంది, ఇదేదో ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది, నా గిన్నెలోనిది బాబాయిని తిననీయకూడదు, మామయ్యకి అత్తయ్యకి పెట్టనీయకూడదు. ఈ పాఠం కూడా కొన్నిసార్లు పాతదైపోతే తాతయ్యకి పెట్టేస్తాను, అమ్మమ్మకి పెట్టేస్తాను, నానమ్మకి పెట్టేస్తాను, అవ్వకి పెట్టేస్తానంటే పిల్లోడు రోజు రోజుకి ముదురుతాడు. అంటాడు అవ్వకి పెట్టకూడదు, అమ్మమ్మకి పెట్టకూడదు, నానమ్మకి పెట్టకూడదు, మావయ్యకి బాబాయిలకి పెట్టకూడదు, వచ్చిన చుట్టాలకు పెట్టకూడదు, నా గిన్నెలోది నేనే తినాలి, నేనే నాకాలి. అలా ఆఖరి మెతుకు వరకు పిల్లోడే తినాలి. సో అమ్మ ఒక బలమైన ప్రసంగం మొదటి సంవత్సరంలోనే చేసేసింది, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి పెట్టొద్దు. ఇలాంటి పిల్లోడు అన్నప్రసన్నంతోనే అంటే వెన్నెతోనే ఒక విద్య నేర్చుకున్నాడు. ఇవ్వకూడదు, ఇవ్వద్దు, నీది నువ్వు కాపాడుకోవాలి. అందుకని తర్వాత బంధువులు వచ్చి కితాబులు ఇస్తూ ఉంటారు, వాడికి ఎంత జాగ్రత్తో, వాడికి ఎంత పొదుపో, వాడిదంటే వాడికి ఎంత విలువో, ఎంత రోషమో, దాన్ని కాపాడుకుంటాడు. అన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పోగేసుకుంటాడు, మంచ కింద దాచుకుంటాడు.
ఎవరికి ఇవ్వడు, ఎవరికి పెట్టనోడు భూమి మీదకి వచ్చేసాడు. ఇట్లాంటి పిల్లోడు ఒకరోజు హాస్టల్కి బయలుదేరాడు. అట్లాంటి ప్రసంగం చేసిన అమ్మ ఇలాంటి పిల్లోడికి చాలా జాగ్రత్తలు చెప్పి పంపించింది. కొన్ని పిండి వంటకాలు, ఇతర సామాగ్రి అంతా కట్టి పంపించింది. అయితే అన్నిటితో పాటు దేవుడు కానాను వెళ్ళే వారికి ఆజ్ఞలు ఇచ్చినట్టుగా హాస్టల్కి వెళ్ళే ఈ కుమారుడికి అమ్మ ఒక ఆజ్ఞ ఇచ్చింది. నేను ఈ తయారు చేసినవి ఎవరికి పెట్టొద్దు అని అమ్మ ఆజ్ఞ ఇచ్చింది. అమ్మ ఆజ్ఞ పాటించాలి, ఎందుకంటే అమ్మ దేవత. అమ్మ అబద్ధం చెప్పదు, అమ్మ నా కీడు కోరుకోదు, అమ్మ నా మేలే కోరుకుంటుంది. కనుక తల్లిదండ్రులైన వారు నిజమే చెప్తారు, బంధువులు నిజమే చెప్తారు. అందరూ కలిసి నా గురించి ప్రవచించారు, వాడు ఇవ్వడు, వాడు పెట్టడు అని బోధించారు, ప్రసంగించారు, నాకు ఇలా వెన్నెతో నేర్పించారు. కనుక అమ్మ చెప్తుంది, ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నావు. అయితే ఈ అమ్మ ఈ ఆజ్ఞతో పాటు కొన్ని పొరపాట్లు చేసింది. జంతికలు చేసి ఇచ్చింది, వాటితో పాటు ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి పెట్టొద్దని. ఈ జంతికలేమో ఎంత బాగా చేసిందంటే కరకరలాడుతున్నాయి. హాల్లో ఈ మూలది ఏంటంటే హాలు మొత్తం మోగుతుంది. అమ్మేమో ఎవరికి పెట్టొద్దని ఆజ్ఞ ఇచ్చింది. ఏం చేయాలి అని ఆలోచించాడు. ముందు ప్లాస్టిక్ కవర్లో నుండి గొడ్డ సంచిలోకి మార్చాడు. ఇది నిజంగా జరిగింది, అందుకనే వివరంగా చెప్పగలుగుతున్నాను. గుడ్డ సంచిలోకి మార్చి ఆ జంతికలు కొరుకుతుంటే అల్లరి చేస్తున్నాయి. నలుగురికి పెట్టాల్సి ఉంటుంది, అందుకని నోట్లో కొంచెంసేపు కొరుక్కోవటం, నానబెట్టుకోవటం. ఇలా 2 రోజులు చేసేసరికి లోపల బొగ్గలు పెదాలన్నీ కొట్టుకుపోయాయి, నోరు పూసేసింది. ఇక ఎట్లా కాదు, అమ్మ ఆజ్ఞ పాటించాలంటే ఇలా చేయాలని చెప్పి గ్లాసు నీళ్లు తీసుకున్నాడు, ప్రక్కన పెట్టుకున్నాడు. వాటిలో నానబెట్టుకోవటం, అమ్మ ఆజ్ఞ పాటించటం. ఎవరికి పెట్టొద్దు, ఎవరికి పెట్టొద్దు. ఇంతవరకైతే బయట వరకైతే సరే, సమంజసమే. కానీ ఇలాంటి వారు హాస్టల్ నుండి తిరిగి వచ్చాక పెళ్ళిడికి వస్తారు. ఇలాంటి పెంపకంలో పెరిగిన పిల్ల, ఆ పిల్లోడు, ఇలాంటి ప్రవచనాలతో పెరిగిన పిల్లలు తరువాత పెళ్ళిడికి వస్తారు. నేను చూసి వచ్చిన సంఘాలు, సంఘ కాపరులక ఇవ్వని వాడికైనా ఇచ్చేవాళ్ళకైనా బాప్తిసం ఇవ్వక తప్పదు. కనీసం పెళ్లి కొరకైనా బాప్తిసం ఇవ్వాలా. ఇచ్చేవాడా ఇవ్వనోడా సంఘ కాపరి, ఎందుకంటే ప్రభు మీద ఆధారపడ్డవాడు. నేను ఇచ్చే వాళ్ళకే బాప్తిసం ఇస్తాను, ఇవ్వని వారికి ఇవ్వను అనే కాపరి నేను ఎక్కడ చూడలేదు. నేను అలా చేయలేదు. ఇవ్వని వాడికైనా ఇవ్వని దానికైనా కనీసం ఎప్పుడు కాకపోయినా పెళ్ళికి ముందు కనీసం బాప్తిసం ఇవ్వాలా. సరే, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ జరిగిన గమ్మత్తు ఏమిటంటే ఇవ్వనోడికి ఇవ్వని దానికి పెళ్ళయింది. ఇది గమ్మత్తు. ఇవ్వనోడికి ఇవ్వని దానికి పెళ్ళయింది. వీడు ఎవరికి పెట్టడు, ఈ అమ్మాయి ఎవరికి పెట్టదు. పెళ్లి చూపుల్లో అత్త ఎంత మోసపోయిందంటే వెళ్ళి రంగు చూసింది, జడ చూసింది, ముక్కు చూసింది, పిల్ల నచ్చింది అంది. కానీ అత్తకు తెలియదు, మామకు తెలియదు పెట్టని దాన్ని తెచ్చుకుంటున్నామని, ఇవ్వని దాన్ని తెచ్చుకుంటున్నామని. చాలాసార్లు పెళ్లి చూపుల్లో బాగుంది, పెళ్లి రోజు బాగుంది, కానీ ఎక్కడో నా కోడలు మారిపోయింది అని అత్త అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో చెప్పిపోయినట్టున్నారు అనుకుంటుంది, లేదా పక్కింటోళ్ళు ఏదో చెప్పారు అనుకుంటుంది, లేదా ఎవరో ఫోన్ చేసి ఈ అమ్మాయిని నడిపిస్తున్నారు. కాదు, ఈ పిల్ల 6వ నెలకే చెడిపోయింది. 6వ నెల నుండే ఈ పిల్ల పెట్టని పిల్ల, ఇవ్వని పిల్ల, ప్రవచనాలతో పెరిగింది, ఎవరికి ఇవ్వద్దన్న ఆజ్ఞలతో పెరిగింది. కనుక ఇవ్వని దాన్ని కోడలుగా తెచ్చుకున్నాం. నేనంటాను, కొంచెం రంగు తక్కువ పిల్లని తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఇవ్వని దాన్ని తెచ్చుకుంటే నరకం చూపిస్తుంది. పెట్టని దాన్ని తెచ్చుకుంటే మన ఇంటినే, మనం ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు, నేను సంపాదించుకున్న ఇల్లు, ప్రతి డేక్ష మూత గ్లాసు దనక నా సాక్ష్యం ఉన్నది. ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, ఇంత కష్టపడి పిల్లల్ని పెంచాను, ఇంత కష్టపడి పిల్లల్ని ఈ దారికి తెచ్చాము, ఇంత మనం తినక పిల్లల్ని ఉద్యోగస్తులను చేశాం. ఇప్పుడు మన ఇంటిలోనే మనం తింటే ఓర్చలేనిది వచ్చేసింది, మనకు పెడితే ఓర్చలేనిది. దీనికి నింద పెళ్ళి కుదుర్చున్నవారి మీద, ఈ పిల్లని వాళ్ళే సెట్ చేశారని,
ఈ పిల్లని వాళ్ళే కుదిర్చారని, ఈ పెళ్ళి ఆ పాస్టర్ గారు చేశారని, లేదా ఈ బంధం వాళ్ళు పరిచయం చేశారని, లేదా ఈ పక్కింటోళ్ళో పొరుగింటోళ్ళో ఎవరో ఇంటికి కొత్తలో పెళ్లి టైంలో భోజనానికి వెళ్ళిన వాళ్ళు ఏదో నేర్పారని కాదు. ఈ పిల్ల 6వ నెలకే చెడిపోయింది. పెట్టని పిల్ల, పెట్టని పెళ్ళి కొడుకు విషయంలోకి వచ్చేసరికి ఇంకా కడుపు మంట. వీడిని కడుపులో తీసి పెట్టి పెంచాను, నేను తినక వీడికి పెట్టి పెంచాను. కానీ పెళ్ళైన వెంటనే వీడు మారిపోయాడు. నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, మాకు పెట్టడం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని తల్లి ఆశ్చర్యపోతూ ఉంది. అనుకుంటున్నప్పుడు పిల్ల వచ్చింది, పిల్లోడిని మార్చేసింది. కాదు, మన పిల్లోడు మన చేతిలోనే, మన దగ్గరే ఎప్పుడో చెడిపోయాడు. వాడిని మనం చేతులారా పెట్టని వాడుగా, ఇవ్వని వాడుగా పెంచాం. పెట్టకపోవటం వల్ల, ఇవ్వకపోవటం వల్ల, దాతృత్వం అనే కృపా వరం లేకపోవటం వలన నష్టం సంఘానికి కాదు, సంఘ కాపరికి కాదు, సంస్థకి కాదు, మొదటి నష్టం కుటుంబానికే. ఎందుకంటే ఆ ఇవ్వని వాడితో పాస్టర్ గారు ఆదివారం 1 గంట భరిస్తే ఆ ఇవ్వని వాడితో కాపురం చేయాల్సింది మీరు, వారం మొత్తం ఉండాల్సింది మీరు. ఇవ్వని వాళ్ళతో ఒక వయసు వరకు ఇవ్వని వాళ్ళతో బ్రతకొచ్చు. వయసు మళ్ళాక దాతృత్వం విలువ తెలుస్తుంది. అయ్యా పెట్టరా, అయ్యా ఇవ్వరా, కొంచెం చూసుకోరా అని మన ఇంటిలోనే మనం అడుక్కునే స్థితి వస్తుంది. బలం ఉన్నంత కాలం మనది చెల్లింది, బలం క్షీణిస్తూ ఉంది, చేసుకోలేని స్థితి వచ్చింది. ఇప్పుడు పెట్టంటే ఏంటో, పెట్టడం అంటే ఏంటో, పెట్టించుకోవటం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు పెట్టేవాళ్ళు కావాలి అని అనిపిస్తుంది, ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మాట అన్నప్రసన్నం రోజున గుర్తులేదే? ఇలాంటిది మన జీవితంలో జరుగుతుంది. మనం కన్న బిడ్డ, మనం పెంచిన బిడ్డే రేపు పామై మనల్ని కాటేస్తాడని మనకు తెలియదే? అది తెలుసుంటే 6వ నెల నుండే ఇచ్చేవాడుగా పెంచేదాన్ని, ఇవ్వమని చెప్పేవాడను. పెట్టమని, ఇవ్వమని, చూసుకోమని నేను చెప్పి పెంచేవాడను. భవిష్యత్తు జ్ఞానం లేదు, దూరదృష్టి లేదు, ముందు జీవితం గురించిన లోక నివాసం మీద ఒక అవగాహన లేదు. గనుక ఈ పెంపక దోషము ఆ తరువాత వృద్ధాప్యములో మనల్ని కాటేస్తుంది. అయిననేవారు లేకుండా, ప్రేమించేవారు లేకుండా, పట్టించుకునేవారు లేకుండా ఒంటరితనాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇంతమంది బిడ్డలున్నా, ఇంతమంది కోడళ్ళున్నా, అల్లుళ్ళున్నా సరిగ్గా చూసుకునేవారు, పట్టించుకునేవారు లేరనే బాధ కాటేస్తూ ఉంటుంది. ఎక్కడ తప్పిపోయాం, ఏం జరిగిపోయింది, నేను బాగానే పెట్టాను, బాగానే కొన్నాను, మంచి బడి, మంచి బట్టలు, ఇంత చేసినా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఎవరికి చెప్పుకోలేని బాధలో తల్లిదండ్రులు ఈ రోజుల్లో బాధల్లో ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేరు. రోజు రోజుకి ఒక నరకం ఇంటిల్లో అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అందుకనే కొంచెం మోటుగా ఉన్న ఇలా అంటాను, సహించండి. నేను ఇవ్వను అనేవారు ఉన్నారు. ఆలయానికి ఇవ్వను, దేవునికి ఇవ్వను, 10వ భాగం చెల్లించను. కొందరికేమో కొన్నిసార్లు ఇక్కడ కాకపోయినా నేను చూసి వచ్చిన స్థలాల్లో కాపరంటేనే అసూయ, కాపరి కుటుంబం అంటే అసూయ. బాగా బతుకుతున్నారు, ఏమీ లేనోళ్ళుగా వచ్చారు, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నారు. అవును, కాపరి ఇస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు తప్పకుండా ఆశీర్వదించి ఇచ్చేవాళ్ళని, ఎటువంటి వారైనా, కాపరని విశ్వాసని భేదం లేదు, ఇచ్చేవారిని ఆయన 2 ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం తప్పదు, దాన్ని ఎవరు ఆపలేరు. కనుక కొన్నిసార్లు మనం ఇస్తేనే వాళ్ళకి జరుగుబాటు, మనం ఇస్తేనే వారు కరెంటు బిల్లు కట్టుకుంటారు, మనం ఇస్తేనే వాళ్ళకి అన్నం, మనం ఇస్తేనే వాళ్ళకి బట్టలు అనే భావన ఉంది. కాదు, నువ్వు ఇవ్వకపోవటం వల్ల, మీరు ఇవ్వకపోవటం వల్ల ఆలయానికి కొంత మట్టుకు నష్టం, కానీ మీ బ్రతుకుకు, మీ కుటుంబానికి 2 నష్టం ఎదురు చూస్తూ ఉన్నది. ఆలయమా దేవుడు నడిపిస్తాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పనులు ఆగవు, దేవుని కార్యాలు ఆగవు, దేవుని నిర్మాణాలు ఆగవు. దేవుడు తలపెట్టింది ఆగదు. మనుషులు సహకరించినా సహకరించకపోయినా తన పనిని తాను ఎలా జరిగించుకోవాలో ఆయన సమర్థుడు. కానీ ఇవ్వని వారి వలన నష్టము ఆలయానికి కాదు, సంఘానికి కాదు, సమాజానికి కాదు, ముందు ఇవ్వని వారి వలన మీకు, మీ కుటుంబానికే, మీ బ్రతుకుకు, మీ వృద్ధాప్యానికి. కనుక ప్రియులారా, ఈవేళ మనము అంతటి అపాయం కొని తెచ్చుకోలేము.
అందుకనే ఈ తండ్రిలాగా, ఈ తల్లిలాగా మనం ఈవేళ అప్రమత్తం అవ్వాలి, ఈవేళ జాగ్రత్త పడాలి. మన పిల్లలకు మన దాతృత్వాన్ని నేర్పించాలి, ఇవ్వడం వాళ్ళకి అలవర్చాలి, ఇవ్వడం వారికి నేర్పించాలి, ఇవ్వడం వారికి దైనందిని అలవాటుగా మార్చాలి. చాలాసార్లు మనం ఇవ్వలేకపోవటానికి గల కారణం, ఇవ్వకపోవటానికి గల కారణం, మన బిడ్డలకు అది నేర్పలేకపోవటానికి గల కారణం, ముందు మనమే ఇవ్వని వారము. మనమే, పెద్దలమైన మనమే, తల్లిదండ్రులమైన మనమే కొన్నిసార్లు మన బ్రతుకులో దాతృత్వ విషయంలో వెనకబడిన వారం. ఇవ్వడం, ఎందుకు ఇవ్వాలి అనే ఈ ప్రశ్నలు మనలో రేగుతూ ఉంటాయి. మన దాని మీద దేవుని కన్నేంటి? మనది దేవుడు ఎందుకు ఇవ్వాలి? నాది దేవుడికి ఎందుకు ఇవ్వాలి? అందుకనే ఇవ్వని వానిని వాక్యం ఇలా చెప్పింది. ఇవ్వని వాడట తాను పెట్టని గుడ్డుల మీద పొదిగే కౌజు పిట్టలాంటి వాడని వాక్యం చెప్తుంది. ఇవ్వనివాడు. అందుకని జీతం వచ్చిన వెంటనే, ఆ జీతం వచ్చిన వారం చాలామంది కౌజు పిట్టలా తయారవుతారు. మా ఇళ్లల్లో వెనకటికి కోడి పెట్టలు గుడ్డు పెట్టి పొదుగుతూ ఉండేవి. బయట ఎండలో నుండి ఇంట్లో చీకట్లోనికి వెళ్ళినప్పుడు కాసేపు కళ్ళు తెలియక అలా అదుముకుంటూ నడుచుకుంటూ వెళితే ఈ కోడిపెట్ట గుడ్డుల మీద కూర్చుని ఉండేది. అది ఏమనుకుంటుందంటే నా గుడ్ల కోసమే వచ్చేసారని చెప్పి అది మొరగటం, అది పొడవటం ప్రారంభం చేసేది. అలాగా గుడ్డులు పొదిగే ఆ పెట్టలాగా చాలామంది ఇవ్వని వారు తమకు కలిగిన దాన్ని, తమకు వచ్చిన దాన్ని, తమ చుట్టూ ఉన్నదాన్ని చుట్టూత రెక్కలు చాచి దాని మీద కోడి పెట్టలా, కౌజు పెట్టలా కూర్చుంటున్నారు. దగ్గరకు వస్తే పొడుస్తానంటున్నారు, నేను ఇవ్వను. చాలాసార్లు ఈ పామును మరి పెంచింది అమ్మే గనుక ఈ పాము ముందు అమ్మనే కాటేస్తుంది. అమ్మ, నువ్వే కదా చెప్పింది పెట్టొద్దు, ఇవ్వద్దని చెప్పావు, ఎవరికీ పెట్టొద్దని చెప్పావు, ఇప్పుడు నువ్వు అడుగుతావేంటి అని అంటున్నాడు. ముందు నీకే పెట్టను అని అంటున్నాడు, ముందు నీకే ఇవ్వను అని అంటున్నాడు. మన పాము ఈవేళ మనల్ని కాటేస్తుంది. ఇవ్వలేకపోవటానికి గల కారణం ఎందుకంటే ఈ సత్యం తెలియకపోవడం లేదా గ్రహించలేకపోవటం. కీర్తనలు 24:1. కీర్తనలు 24:1. భూమియో దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ నిజం గ్రహించక నరుడు, స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తుడైనా యవనస్తురాలైనా నాది నేను ఇవ్వను అని అంటున్నారు. నాది అని అనడానికి నరుడు దేనికి హక్కుదారుడు? ఒక యవనస్తుడైనా, ఒక యవనస్తురాలైనా, ఒక కోడలైనా, ఒక కొడుకైనా, ఒక అల్లుడైనా, ఇంటి సభ్యులు ఎవరైనా సరే ఇది నాది. ఒక విశ్వాసి ఏ క్షణమందైనా దేని గుర్చైనా ఇది నాది, ఇది మాది అని అనగలటానికి అది తగునా? సమస్తము యెహోవాది, సమస్తము యెహోవా వలన కలిగినవి. సమస్తానికి సృష్టికర్త ఆయన, సమస్తానికి కర్త ఆయన. నన్ను పుట్టించింది ఆయన, నాకు కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయన, నడక నేర్పింది ఆయన, మాట నేర్పింది ఆయన, జ్ఞానం ఇచ్చింది ఆయన, విద్యనిచ్చింది ఆయన, ఆ విద్య వలన ఉద్యోగం ఇచ్చింది ఆయన, ఆ ఉద్యోగం వలన వచ్చు జీతం ఇచ్చింది ఆయన. కానీ ఇప్పుడు నాదంటాడు. ఎక్కడొచ్చింది నాది? ఎప్పుడొచ్చింది నాది? ఏది మనది? ఏ క్షణమందైనా సరే మన భాష ఏమై ఉండాలి? మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. మనం మనవారము కాము. మనది ఏది మనది కాదు. ఈ చేతులు నావి కావు. ఈ చేతులతో కష్టపడితే సాయంత్రానికి కూలి వస్తుంది, వారాంతములో నెలాంతములో జీతం వస్తుంది. ఈ చేతుల కష్టం వచ్చిన జీతం, ఈ చేతులు నావి కావు, ఆ జీతము నాది కాదు. నాదంటానికి నరుడు ఈవేళ ఆస్కారం ఎక్కడ? దాని పునాది ఎక్కడ? ఎందుకంటే అతడికి వాక్యం కాదు, రక్షణ కాదు, అతనికి విశ్వాసం కాదు. ముందు దేవుడు సృష్టికర్త అన్న అవగాహన లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన బాల్యకాలంలోనే, యవ్వన కాలంలోనే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటాడో, ఆ బాల్య దశ నుండి అతనికి అర్థమవుతుంది, నేను దేవుని నిర్మాణము,
నాలో ఉన్న సమస్తము దేవుని చేత నిర్మింపబడినది. నా లోపల ఉన్నవైనా, నా బయటనున్నవైనా, నా చుట్టూనున్నవైనా ఏది నాది కాదు. నేను నా వాడను, నా దానను కాను, నాదంటూ ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ విశ్వాసం మనలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు దాతృత్వం అనే పాఠం మనకు, మన మనస్సుకు నచ్చడం ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకైతే నరుడు స్వార్థపరుడుగా ఉంటాడో, ఎప్పటి వరకైతే నరుడు తన స్వలాభం మాత్రమే ఆశించేవాడుగా ఉంటాడో, ఈ భ్రమలో ఉంటాడు, ఇది నాదని, ఇది నేను సంపాదించాను, ఇది నా కష్టార్జితము, ఇది నేను కట్టాను, ఇది నేను పొందాను, ఇది నా వలన వచ్చింది, ఇది నాకు వచ్చింది, ఇది నాకు ఇచ్చారన్న భ్రమలో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడు మనిషికి దాతృత్వం గురించి మాట్లాడుతుంటే అతడు భయపడతాడు, కోపపడతాడు, తాపపడతాడు, పగబెట్టుకుంటాడు, ద్వేషిస్తాడు. స్వార్థం ఉన్నంతసేపు దాతృత్వం అసాధ్యం. స్వలాభం పెట్టుకుని బ్రతికేవాడు ఏనాటికి ఎవరికి ఎంత ఇవ్వలేడు. సరే, కొందరు ఇస్తున్నారు, చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే కొందరు ఎలా ఇస్తున్నారు? ఇంటిలో ఉదాహరణకు కోడలైనా, అల్లుడైనా, కొడుకైనా ఇలాగే చేస్తున్నారు. చాలా వరకు చాలా కుటుంబాల్లో ఎవరికి చెప్పుకోలేని బాధ ఇది. బయట ఎవరికి చెప్పుకున్నా మనకు నింద, దేవునికి నింద. ఇంటిలో ఎవరికీ పెట్టదు. ఉదాహరణకి కోడలను వాడుకుందాం. ఎవరికీ పెట్టదు, ఎందుకంటే అమ్మ చెప్పింది, చిన్నప్పుడే చెప్పింది. ముఖ్యంగా పెళ్ళయి పంపించేటప్పుడు, సారే బండికి ఎక్కించేటప్పుడు చెప్పింది, ఎవరికీ పెట్టొద్దు, నీ గరిటలు జాగ్రత్త, అత్త గరిటెల్లో కలిసిపోతాయి. నీ మూతలు జాగ్రత్త, నీ గిన్నెలు జాగ్రత్త, అత్త గిన్నెల్లో మూతల్లో అవి కలిసిపోతాయి. నీ స్టవ్, నీ లైటర్ జాగ్రత్త, అత్త వాడేస్తుందేమో, ఏదో ఒక రోజు బంధువులు వచ్చారు బయటికి తీయమంటది, తీయొద్దు. నీ మంచం కింద నీ సామాన్లన్నీ నీ బీరువాలో, నీ బీరువా పైన, నీ గదిలో అటికైనా ఇరుకైనా దాచుకో అని అమ్మ చెప్పి పంపిస్తుంది. పిల్ల అది దైవ వాక్కులాగా, సీనాయి కొండ మీద యెహోవా మాట్లాడినట్టుగా పిల్ల భావిస్తుంది. అమ్మ చెప్పింది, నా గరిట్లు, నా డేక్షాలు, నా మూతలు, నా మిక్సీ, నా గ్రైండరు, అది నేను దాచుకోవాలి. రాను ఇసుకుదల కాళ్ళకు తగులుతూ ఉంటాయి. ఎప్పుడుకు వాడతాం ఇవన్నీ? కొన్ని తుప్పు పడుతున్నాయి, కొన్ని బూజు పడుతున్నాయి, కొన్ని చెడిపోతున్నాయి. ఎప్పుడుకు వాడాలంటే ఐడియా కొన్నిసార్లు అమ్మే ఇస్తుంది, వేరు పెట్టు. వంటగది వేరైతే నీ సామాన్లన్నీ నువ్వు పాడవకుండా చూసుకుంటా. చాలాసార్లు ఇల్లు బద్దలయ్యేది గరిటెల గురించే. వేరు పెట్టాలి, వేరు ఇల్లు పెట్టుకోవాలి, వేరే కాపురం పెట్టడానికి కారణం ఆ పిల్ల తెచ్చుకున్న సామాన్లు, ఆ పిల్లకి చెప్పిన బోధ. ఈ ఇవ్వని పిల్ల, ఈ పెట్టని పిల్ల చాలాసార్లు ఒక వయసుకు వచ్చాక ఏం చేస్తుంది? అత్తకి పెట్టదు, మామకు పెట్టదు, మరుదులకు పెట్టదు, మరదళ్ళకి పెట్టనీయదు, తోడ ఆడబడుచులకు పెట్టనీయదు, ఎవరికీ పెట్టనీయదు. కానీ దేవుడికి మాత్రం ఇస్తుంది. దేవుడు కూడా భయపడుతున్నాడు, అమ్మ బాబోయ్ నాకే ఎందుకు ఇస్తుందా అని. ఎవరికి ఇవ్వండి, ఎవరికి పెట్టండి, మూటగట్టి జాగ్రత్తగా లెక్కబెట్టి నాకే ఎందుకు ఇస్తుందని దేవుడు కూడా కొన్నిసార్లు కంగారు పడతాడు. ఎందుకంటే ఎవరికి ఇవ్వనోళ్ళు మనకే స్పెషల్గా తెచ్చిస్తే కొంచెం కంగారే. ఏంటో బాబు దీని అనుకున్న మర్మం ఏమిటో. ఎవరో చెప్పారు, దేవుడికి ఇస్తే డబల్ చేసి ఇస్తాడని, రెట్టింపిస్తాడని. చాలామంది ఇస్తున్నారు, చీటీ కట్టినట్టు ఇస్తున్నారు, తర్వాత వడ్డీతో సహా దేవుడి దగ్గర నుండి లాగుదామన్న ఒక కుతంత్రం. దేవునికి ఇచ్చేది ఇస్తాడని కాదు, దేవునికి ఇచ్చేది రెట్టింపు చేసి ఇస్తాడని కాదు. అలాగైతే చిట్ ఫండ్లో పెట్టండి, బ్యాంకులో పెట్టండి, ఫిక్స్డ్ చేయండి, ఇంకేమైనా చేయండి, ఇంకెక్కడైనా పెట్టుబడి పెట్టండి. దేవునికి ఇచ్చేది ఇస్తాడని కాదు, దేవుడికి ఇచ్చేది మనకిచ్చాడని. మనం దేవునికి ఇచ్చేది రేపిస్తాడని కాదు, ఆయన నిన్న ఇచ్చాడని కృతజ్ఞతతో ఇచ్చేది. ఇది పెట్టుబడిగా ఇచ్చేది కాదు, రెట్టింపు ఆశించి ఇచ్చేది కాదు, మనస్సులో స్తుతితో ఇచ్చేది, ఆరాధన భావంతో ఇచ్చేది, కృతజ్ఞతతో ఇచ్చేది. రేపు రెట్టింపు రాకపోతే నిరాశ, నేను ఇవ్వనేక. ఇస్తాడని అందరూ అంటున్నారు, ఏది వచ్చింది లేదు, ఏమీ లేదు, అంతా నష్టమే. దీని బదులు అగ్రిగోల్డ్లో పెట్టుంటే ఈ పాటికి చాలా వచ్చాయి అని అనుకుంటున్నారు కొంతమంది. ఇంకేదా సంస్థలో పెట్టుంటే రెట్టింపు చేసి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నమ్మి ఇక్కడ దాచుకున్నాను, మోసపోయాను, వేరే సంస్థను నమ్ముకోవలసింది.
కాదు. దేవునికి మనం ఇచ్చేది అది మనదని కాదు. దేవునికి ఇచ్చేది మనము అది ఇస్తాడని కాదు. దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇది దేవునిదే, ఇది దేవునిదే. దేవుని దాంట్లో నుండి దేవునిదే కొంచెము గిల్లి, కొంచెము తీసి, కొంచెము వేరు చేసి దేవునికి కృతజ్ఞతగా ఇస్తున్నాం. ఇది ముందు దేవుడిచ్చిందే, ఇది దేవునిదే, ఈ మొత్తము ఆయనదే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? దశమ భాగం విషయానికి వస్తే, దశమ భాగం అనగా 100 రూపాయలు 10 రూపాయలు. 100 రూపాయల్లో 10 రూపాయలు అయితే కొంతమంది తెలివి ఆ 10ని అట్టి పెట్టుకుంటున్నారు, 10ని దాచేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నీకు నా దాని మీద కన్నుబడింది కనుక నాకు నీ దాని మీద కన్నుబడింది అంటాడు. నువ్వు నా 10 తీసుకో, నీ 90 నాకు ఇచ్చి అంటున్నాడు. మొత్తం వదిలిపోతాం. కొంచెం దూరం వెళ్ళాక ప్రభు వెనక్కి వచ్చి అంటాడు, కాదు, ఆ 10 కూడా ఎట్లాగో నాదే కదా, అది నాకు ఇచ్చే అంటున్నాడు. అలా కొంతమంది కొంచెము దగ్గర దురాశపడి మొత్తము పోగొట్టుకుని వారు చిరిగిన సంచిలో, చిరిగిన జేబులో వేసుకుంటున్న స్థితిలో బ్రతుకుతున్నారు. కలుగుతోంది, వచ్చుబడి వస్తుంది, కానీ గానుగల్లో లేదు ధాన్యం. వచ్చుబడి నిలవడం లేదు, రాబడి నిలవడం లేదు. ఎందుకు అనంటే నేను దేవునిది దొంగిలించాను, దేవునిది ఆశపడ్డాను కనుక దేవుడు నాది ఆశపడ్డాడు. కానీ ఏది నాది కాదు గనక చివరికి మొత్తం పోగొట్టుకున్నాను. ఈ స్థితి మీకెవ్వరికి రాకూడదు. లేమి స్థితి మీకెవ్వరికి రాకూడదు. ముఖ్యంగా మీ ఇంటిలోనే కష్టపడి ఇంత బ్రతికి ఇంతమంది పిల్లలను కని పెంచిన తరువాత ఇంత ప్రయాసపడి కుటుంబాన్ని కట్టాక ఈ దుస్థితి నాకు తెలిసిన ఏ అమ్మకి ఏ నాన్నకి రాకూడదు. నేను సహించలేను. మీ ఇంటిలో మీరు బేదలైపోవటం నాకు ఇష్టం లేదు, దేవునికి అస్సలు ఇష్టం లేదు. మీ ఇంటిలో మీరు దీనస్థితిలో, అవసరాలు తీరక చిన్న చిన్న అవసరాలకు అడుక్కోవలసిన స్థితిలో మీకెవ్వరికి రాకూడదు. మీ ఇంటిలో మీరు మీ పిల్లల చేతనే మోసగింపబడటం అది ఎంత దుస్థితి. మీ బిడ్డ మిమ్మల్ని మోసగిస్తున్నాడు, మీ కోడలు మిమ్మల్ని మోసగిస్తోంది. అయిన వారి చేత మోసగింపబడటం మీకు ఎప్పటికీ సంభవించకూడదు. అందుకనే మనము ఇవ్వడం నేర్చుకోవాలి. ఎలా నేర్పాలి? మరి నేనేం చేశాను? దేవుడు నాకు 3 కుమార్తెలను ఇచ్చాడు. కుమారులైతే ఒక విధమైన తలంపు, కుమార్తెలైతే ఒక విధమైన తలంపు. కుమారులకు నేను దాతృత్వం నేర్పితే అది ఆ లాభం నేను అనుభవిస్తాను. రేపు నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నా భార్యను, నన్ను, నా 3 కుమారులు చూసుకునేవారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగి కుమారులు గాక కుమార్తెలు అవ్వడం వలన ఈ కుమార్తెలకు నేను దాతృత్వం నేర్పిస్తే ఈ దాతృత్వాన్ని అనుభవించేది 3 కుటుంబాలు. ఆ 3 ఇళ్లకు ఈ 3 కోడళ్ళుగా వెళ్ళబోతున్నారు. నా కుమార్తె ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ చదువుతోంది. వచ్చే 4-5 సంవత్సరాల్లో వివాహం అని మనం భావిస్తే నేను పెంచిన పెంపకం మీద 4-5 సంవత్సరాల్లో ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నా కుమార్తె వెళ్ళి ఆ కుటుంబాన్ని విడదీస్తుందా, కడుతుందా, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుందా, ఆ కుటుంబాన్ని ఆమె ఐక్యపరుస్తుందా, నా పెంపకం మీద ఆధారపడి ఉన్నది. కుమార్తెల పెంపకం విషయంలో అజాగ్రత్త తీసుకోవటం వలన ఎంతోమంది అత్తగారులు నాశనం అయిపోతున్నారు, ఎన్నో కుటుంబాలు బద్దలైపోతున్నాయి, ఎంతోమందికి నెమ్మది లేదు. గనుక నా 3 కుమార్తెల వలన ఏ అత్తగారు బాధపడకూడదు, ఏ మామగారు బాధపడకూడదు, ఏ ఇల్లు బద్దలైపోకూడదు. నా కుమార్తెకున్న ఈ చండాలపు ఈ నాసిరకం బలహీనత వలన, నా కుమార్తె వలన ఒక కుటుంబం నాశనం అవ్వకూడదు. నా కుమార్తెలు ఇచ్చేవారుగా ఉండాలి, పెట్టేవారుగా ఉండాలి, ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి, స్వార్థపరులై ఉండకూడదు. దానికి ఈ విషయాలు చెప్పడానికి వారు ఈడుకొచ్చి ఒక వయసుకొచ్చి ఈ 2020లోనే ఇది సంభవించింది. దీని కొరకు గతించిన 5-6 సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తూ 3 పిల్లలు వయసుకు వచ్చాక ఈ 2020లో జనవరి మాసంలో
ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఇలా చెప్పాను, ఇది తీసుకుని మీరు మీ బిడ్డలకి చేయగలరు. ఈ ముగ్గురు కుమార్తెలకు నేను, నా భార్య, ఇద్దరం కూర్చొని ఏం చెప్పామంటే, ఈ విధంగా మీకు చెప్పిన సంగతులే. దాదాపు మా ఇంటిలో బోర్డు ఉంది, బోర్డు మీద నోట్బుక్ తీయించి ముగ్గురు చేత అనేక లేఖనాలు చదివించి రాయించి వాళ్ళకి గంటన్నర పాటు ఇలాగే మీకు చెప్పిన సంగతులే దాదాపు వారికి వివరించి చెప్పాను. చెప్పాక ఆ ముగ్గురికి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి ప్రతిష్ఠించి ముగ్గురికి 3 సంచులు ఇచ్చాం. ఈ 3 సంచులు ఇచ్చి ముగ్గురికి ఏం చెప్పానంటే, ఇది మొదలుకొని మీరు జీవితాంతం వరకు, రాకడ వరకు, మీ కంఠంలో ప్రాణం ఉన్న క్షణం వరకు దేవుని డబ్బులు తీసి ఈ సంచిలో మీరు వెయ్యాలి అని చెప్పాను. దేవుని డబ్బులు తీయటానికి సెలవు లేదు, అంతరాయం ఉండకూడదు, ఏది అడ్డం రాకూడదు. మీకు ప్రాణం పోయేంత వరకు మీకు స్పృహ ఉంటే దేవుని డబ్బులు తీయాలని చెప్పాను. చెప్పి ఇది మొదలుకొని మీరు అమ్మ కానీ, నేను కానీ, బంధువులు కానీ, మరెవరైనా, పరిచితులైనా అపరిచితులైనా ఎవరైనా సరే మీకు ఎంత ఇస్తే దాన్ని ఎలా చేయాలనేది నేర్పించాను. ఉదాహరణకు ఒక 50 రూపాయలు అమ్మ, నాకు తెలియక అమ్మ, లేదా అమ్మకు తెలియకుండా నేను ఒక 50 రూపాయలు ఇస్తే మీరు దశమ భాగం ఎంత తీయాలి? 5 రూపాయలు తీసి ఆ సంచిలో వేయాలి. ఒకవేళ 40 రూపాయలు ఇస్తే లేదు, చిల్లర వేయకూడదని చెప్పాను. దేవునికి చిల్లర వేసి అవమానించకూడదు, దాన్ని 5 రూపాయలే వేయాలని చెప్పాను. 30 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలే తీయాలని చెప్పాను. 3 రూపాయలు తీయొచ్చు, లెక్కే. కానీ మన రూపాయి ఆయన వైపు ఉండటం మంచిది, ఆయన రూపాయి మన వైపు ఉండటం మనకు మంచిది కాదు. మన రూపాయి ప్రభు వైపు ఉండాలి. ఆయన రుణస్థుడు కాదు, ఆయన అప్పు పెట్టడు, ఆయన అప్పు వడ్డీతో సహా రేపు చెల్లిస్తాడు. కనుక 10 రూపాయలు ఇస్తే ఇలాగా నేను ప్రభు వారికి నేర్పించడం చేశాను. సరే, డబ్బులు ఇస్తే సులభం, కానీ ఎవరో ఇలా ఆలయానికి వచ్చినప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు. ఏం చెయ్యాలి? చాక్లెటు తినే ముందు దాన్ని ప్రార్థన చేసి దాని వెల గమనించాలని చెప్పాను. ఆ వెల గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. అక్కడికక్కడ మీ జేబులో డబ్బులు ఉంటే ఈ జేబులో డబ్బు తీసి, అది 10 రూపాయలు అయితే రూపాయి తీసి ఈ జేబులో వేసుకోండి, తరువాత మీరు దాన్ని తినాలి. దశమ భాగం తీయని ఆహారము విషము, దశమ భాగం తీయని కూర విషము. మేము 5గురము ఎక్కడికైనా వెళితే ఇలా అయ్యగారు లాంటి స్థలానికి వస్తే మా 5గురికి 5 ప్లేట్లలో రుచికర భోజనం పెడతారు. ఒక ప్లేటు రుచికర భోజనం ఎంత ఉంటుంది? 200 ఉంటుందా? 300 ఉంటుందా? చెప్పండి. మీరు ఎంత చెప్తే అంత, దానికి దశమ భాగం తీస్తాం. నేను మామూలుగా మేము 5గురం ఎక్కడ తిన్నా దానికి 1000 రూపాయలు వెలకట్టి దేవునికి దశమ భాగంగా 100 రూపాయలు తీసివేసేస్తాం. ఎవరైనా నాకు ఇక్కడ నుండి బండి ఎక్కించుకుని అక్కడ దించారనుకోండి, దానికి వెలకట్టి దించేస్తాం. ఒకళ్ళు పొట్లకాయ మొలిచిందని తెచ్చి ఇచ్చారు. దారిలో వస్తూ ఉండగా మార్కెట్ ఎదురైంది. అయ్యా పొట్లకాయ ఎంత ఉందని అడిగాను. ఇంత ఉందయ్యా అన్నాను. సో దీన్ని ఒక అంచనా వేసి దానికి దశమ భాగం. ఒక బీరకాయ, ఒక మామిడికాయ, ఒక నారంజికాయ, ఏదైనా సరే. కొందరు పండగ వచ్చిందని పాస్టర్ గారికి బట్టలు కొనాలని బట్టలు ఇచ్చారు, వెలకట్టాలి. మొన్న మా పిల్ల పుట్టినరోజు చాలామంది బట్టలు ఇచ్చారు. నేను అన్నాను, నాన్న నువ్వు ఇక మీదట నేను దశమ భాగం తీయలేనంత కానుకలు నాకు రాకూడదని ప్రార్థన చేయని చెప్పాను. వాళ్ళు అంత డబ్బులేసి అంత విలువైన బట్టలు నీకు ఇస్తే నువ్వు దశమ భాగం తీయగలవా? కనుక మన స్తోమతకు మించినవి ఆశించడం కూడా తప్పే. నువ్వు దశమ భాగం తీయగలిగేది నువ్వు ఆశించు. కనుక వాళ్ళు మొత్తం మీద ముగ్గురికి కలిపి 10,000 రూపాయల బట్టలు, ఖరీదు చేసే బట్టలు బిల్లు ప్రకారంగా తీసి చూశారు. చూసి ముగ్గురు కలిసి దాన్ని పంచుకొని వాళ్ళ సంచుల్లో ఆ బట్టలకు దశమ భాగం తీశారు. అలా వారు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టినా, తినినా, చూసినా, నిలబడినా గతించిన 7-8 మాసాల్లో ఈ 10వ మాసం వరకు కూడా వాళ్ళు నిష్ఠగా నా యొక్క పర్యవేక్షణలో ఒక పాఠంగా, ఒక ఆచరణగా ఈ 10 మాసాలు వారికి 100 మార్కులు నేను వేయగలను, ఎక్కడ తప్పలేదు. వారు అలా పాటిస్తూ వస్తున్నారు. అలా వారికి
ఒక పాఠంగా ఉండటానికి ఈ అలవాటు చేసి బాల్యకాలంలోనే దేవుని డబ్బులు తీయగలగటం, దైవజనులకి ఇచ్చి ప్రార్థన చేయించుకోగలగటం, ఒక అనుభూతి, ఒక జ్ఞాపకం సృష్టించి ఇది అలవాటుగా మారి ఏం చెప్పానంటే, నాన్న ఇదంతా ప్రాక్టీసే, ఇదంతా వట్టిదే, మీకు నిజ సంపాదన రేపు చదువులు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చాక మీ నిజ సంపాదన ప్రారంభమవుతుంది. ఈ నిజ కష్టార్జితం ఎప్పుడైతే వస్తుందో దశమ భాగం ఎలా ప్రారంభమవుతుంది, ప్రథమ ఫలంతో ప్రారంభమవుతుందని చెప్పాను. నీ మొదటి జీతము నువ్వు దేవునికి, దైవజనునికి నువ్వు అప్పగించి ప్రార్థన చేసుకోవాలి. ప్రథమ ఫలం ఇచ్చిన తరువాత నుండి మరుసటి మాసము నుండి నీ యొక్క నిజ రాపడిలో నుండి దశమ భాగం తీసి నేను దైవజనుడికి ఇస్తానని ప్రమాణం చెయ్యాలి అని చెప్పాను. ఈ విధంగా నా కుమార్తెలకు దైవజనుడు దావీదు తన కుమారులకు చెప్పినట్లుగా నా ఇంటిలో నా బిడ్డలకు నేను చెప్పి గత 10 మాసాలుగా వారి బ్రతుకులో వారు పాటిస్తూ ఉన్నారు. నా మట్టుకు నేను 2003 సంవత్సరం నుండి నన్ను నేను సేవకునిగా ప్రతిష్ఠించిన ఆ దినము నుండి, ఆ క్షణము నుండి నేను ప్రభువుకు నా యొక్క రాబడంతటిలో దశమ భాగం చెల్లించు అనిగా ప్రభు సన్నిధిలో ఉన్నాను. అటువంటి పౌరుషముతో ఒక రోషముతో ఈవేళ మీ మధ్యకు రాగలిగి, మరలా నేను మీ మధ్యకు రాగలనో లేదో అన్న ఒక భయముతో ప్రభువును అనుమతి అడిగి ప్రార్థించి ఎంతో భయభక్తులతో మీ మధ్యకు సమస్త మర్యాదతో మీ మధ్య ఈ అంశాన్ని ఒక ఉదాహరణతో, ఒక సాక్ష్యముగా మీ ఎదుట ఉంచాలన్న ధైర్యం దేవుడు నాకు కలిగించాడు. ప్రియులారా, ఈ శ్రమ మీకు కలగకూడదు. మీ ఇంటిలో మీరు దరిద్రులు అవ్వకూడదు, మీ ఇంటిలో మీరు బీదలు అవ్వకూడదు, మీ ఇంటిలో మీరు అడుక్కునేవారుగా ఉండకూడదు. ఈవేళ అట్టి ఇచ్చేవారుగా మీరు మీ బిడ్డలను పెంచగలిగినట్లయితే వారు రేపు సమాజానికి ఇచ్చేవారుగా ఉంటారు, రేపు దేవునికి ఇచ్చేవారుగా ఉంటారు, రేపు జీవితాంతం ఇచ్చేవారుగా ఉంటారు. ఇచ్చేవారికి ప్రభు అంటాడు, నేను ఇచ్చేదే మీరు ఇవ్వడం కోసం గనుక మీరు ఇస్తూ ఉంటే నాకేం బాధ, మీకు ఇంకా ఎక్కువే ఇస్తాను. ఎందుకంటే ఇచ్చేవారికే ఇవ్వబడును. దేవుడు ఇచ్చేదే ఇవ్వడానికి, అట్టి పెట్టుకోవటానికి కాదు, దాచిపెట్టుకోవటానికి కాదు. దేవుడు ఇచ్చేది ఇవ్వడానికి మనం ఇవ్వాలి. ఇవ్వడం దేవునితో ప్రారంభించాలి. అప్పుడు బీదలకు ఎలా ఇవ్వాలో, విధవరాండ్లకు ఎలా ఇవ్వాలో, అనాథలకు ఎలా ఇవ్వాలో, మనం ఆ తర్వాత నుండి దేవునికి ప్రథమ ఫలం ఎలా ఇవ్వాలో, ఆదివారపు కానుకలు ఎలా భయభక్తులతో చెల్లించాలో, దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు, బోధకులు ఇంటికి వచ్చినప్పుడు ఎలా చెల్లించాలో, ఏ స్థితుల్లో దేవునికి దాతృత్వాన్ని కనుపరచాలో ఆ తరువాత నుండి కనువిప్పు కలగటం ప్రారంభమవుతుంది. ఇక ఇచ్చేవారికి దేవుడు ఎప్పుడు అంతముంచడు, ఇచ్చేవారికి కొదవు లేకుండా చూస్తాడు. నా బిడ్డ ఇస్తుంది, నా బిడ్డ ఇస్తున్నాడు గనుక ఇస్తూ ఉంటే ఇచ్చేవాడుగా ఉంటాడు, లేదంటే మళ్ళీ పుచ్చుకునే స్థితికి వచ్చేస్తాడని దేవుడు ఇచ్చేవారిని పుచ్చుకునే స్థితికి రానియడు. ఇచ్చేవారిని ఇచ్చేవారుగానే ఆయన నిండు చేతులతో ఎప్పుడు ఇస్తూ ఉంటాడు, కొదవ లేకుండా చూసుకుంటాడు. ప్రియులారా, కొదవ లేకుండా చూసుకుంటాడు గనుక ప్రియులారా, మీ తీర్మానాలు, మీ ప్రమాణాలు ఈవేళ ఏమై ఉండాలంటే, అయ్యా ఎంతో కాలము నుండి నెలకి ఇంతే ఇస్తున్నాం, మేము పెద్ద పెద్ద దశమా భాగాలు తీయగలిగే కృప మాకు దయచేయి. చాలామందికి అయ్యా ఇవ్వు 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 అని ప్రార్థిస్తూ ఉంటారు. లేదు అయ్యా ఇస్తానని ప్రార్థించండి, దేవుడు ఇస్తాడు. ఇవ్వు 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 అని అంటుంటే ప్రభు అనుకుంటున్నాడు, మొన్న ఇచ్చాను, ఆ పైన ఇచ్చాను, ఏం చేశావు? గుట్టుక్కుని మింగావు. ఎవరికైనా పెట్టావా? దేనికైనా పెట్టావా? ఏం చేశావు? కాదు. మన దర్శనం ఎలా ఉండాలి? మా సంఘంలో నా బిడ్డలకు నేనేం నేర్పాను? నువ్వు నా లెక్కల ప్రకారం నేను మొదటి సంవత్సరం దశమ భాగం ఇచ్చినప్పుడు సంవత్సరం మొత్తంలో ఒక సంవత్సరం మొత్తానికి 3,000 మాత్రమే దశమ భాగం ఇవ్వగలిగాను. అలా ఇస్తుంటే 2వ సంవత్సరం దశమ భాగం ఎప్పుడైతే నేను లెక్కలు చూసుకోగా 2వ సంవత్సరం నేను 40,000 రూపాయలు దశమ భాగం చెల్లించగలిగాను. 2వ సంవత్సరం అంత వృద్ధి కలిగింది. అప్పుడు నా ప్రార్థన మారింది, అయ్యా వచ్చే సంవత్సరం 1,00,000 రూపాయలు దశమ భాగం ఇచ్చేటట్లుగా నన్ను దీవించు. నేను దేవునికి 1,00,000 ఇవ్వాలంటే దశమ భాగం నాకెంత ఇవ్వాలి చెప్పండి? లెక్కలు బాగా తెలిసే ఉంటాయి. మనకెంత ఇవ్వాలి? 10 లక్షలు ఇవ్వాలి. అంటే మీరు ఇస్తాను అని చెబుతుందంటే ఇవ్వమని అడగకుండానే ప్రభువుని అడుగుతున్నారు. అయ్యా నేను 1,00,000 ఇవ్వాలంటే నువ్వు 10 ఇవ్వాలి కదా, 10 ఇవ్వాలి కదా. సో మీరు 10 అడగటం లేదు, నీకు 1,00,000 ఇస్తాను అంటున్నాను. చూసారా?
దేవునికి ఇస్తాను, అయ్యా నేను ఇంకా ఎక్కువ దశమ భాగం ఇచ్చే స్థితికి నన్ను తీసుకువెళ్ళు. ఇది నా బిడ్డలకు నేర్పాను, నేను నేర్చుకుంటున్నాను, నేను చేసిన ప్రార్థన ఇది. కనుక ఈవేళ మనము దేవునికి అయ్యా అత్యధికమైన దశమ భాగం ఇచ్చే స్థాయికి నన్ను తీసుకువెళ్ళు, ఇచ్చే స్థాయికి తీసుకువెళ్ళు. చివరిగా కొందరు ఏమంటున్నారు, అయ్యా ఇదంతా నాకు నచ్చింది, నేను ఇస్తాను, కానీ దేవునికి మాత్రమే ఇస్తాను. కొందరి ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం, కానీ దైవ జనులంటే కష్టం. దేవుడు అంటే ఇష్టం, కానీ దైవ జనులంటే అసహ్యం. అందుకనే దేవునికి ఇస్తాను, మనుషులకు మాత్రం నేను ఇవ్వను, అసలు ముందు ఈ పాస్టర్ గారికి నేను ఇవ్వను అనే తీర్మానం చేసుకున్న వాళ్ళు నాకు నా సేవా జీవితంలో ఎంతోమందిని చూశాను. వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి, వాళ్ళకి కలిగే నష్టం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు? సరే దేవుడికి ఇస్తానంటున్నారుగా, నేను అన్నాను ఛార్జీ డబ్బులు నేను కడతాను, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళి దేవుడికి ఇచ్చి రండి. ఒకవేళ హిమాలయాల్లో ఉన్నాడేమో బయలుదేరండి, నేను టికెట్ నేను కడతాను. దేవుడికే ఇస్తానన్నారుగా, వెళ్ళండి, ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళండి. సముద్రంలో ఉన్నాడేమో, అగాధంలో ఉన్నాడేమో, అంతరిక్షంలో ఉన్నాడో, ఏదో గ్రహంలో ఉన్నాడేమో, దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడు ఏమంటున్నాడు, నేను మీ మధ్యన నివసించుచున్నాను, మీ మధ్యకు నేను నా వ్యక్తిని పంపించాను. అతడు లోకాన్ని విడిచి, సమాజాన్ని విడిచి, లోకాశలు విడిచి, కుటుంబ సమేతంగా తను తాను సమర్పించుకుని ఏళ్ల తరబడి లోకాశలు విడిచి, లోక సంపాదన విడిచి మీ కొరకు విజ్ఞాపన చేయువాడుగా, యాజకత్వం చేయువాడుగా, దేవుని యొద్ద నుండి ప్రవచనాన్ని తెచ్చువాడుగా మీ మధ్యకు, మీ ఆత్మల రక్షణ కొరకు, మీ బిడ్డల ఆత్మల రక్షణ కొరకు ఒక కుటుంబాన్ని నేను వేరు చేసి, వెలగా చెల్లించి నేను వేరు చేసి ఇక్కడ పంపించాను. అతని ద్వారా నేను మీతో మాట్లాడతానంటే ఇతను అంటాడు, నీ ఏర్పాటు, నువ్వు పంపిన మనిషి నాకు వద్దు, నువ్వు పంపిన మనిషి మాత్రం, నువ్వు మాత్రం కావాలి. లేదు, అట్లాంటి వానికి దేవుడు దొరకడు, దేవుని మనిషి దక్కడు. కొందరు అతి తెలివితేటలు ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని డబ్బుల విషయంలో. ప్రమాదం, అతి ప్రమాదం. గనుక ప్రియులారా, మనము దేవునికి ఇచ్చుట అనంటే మన యుగానికి, మన కాలానికి దేవుడు తన పిలుపు వలన, అభిషేకం వలన ఏర్పరిచిన దైవజనునికి ఇచ్చుటయే దేవునికి ఇచ్చుట. ఎందుకంటే అది దేవునిది. ఆయన దేవుని వాడు, మనవాడు కాడు. ఒక అభిషిక్తుడైన వాడు, ఒక ఆత్మాభిషేకం ఉన్న సేవకుడు మనుషుల్లో మనిషి కాదు, అతడు దేవుని మనిషి, అతడు దేవుని సొత్తు. అతన్ని దేవుడు వేరుపరుచుకున్నాడు. గనుక నా కుమార్తెలకు నేను చేసిన అలవాటు, నా దశమ భాగం, కొంతమంది తెలివి కల వాళ్ళు, నాదే చర్చి కనుక, నాదే పిల్లలు కనుక మీరు నాకే ఇవ్వండి, ఆ డబ్బులు ఇక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. నేను నా బిడ్డలకి ఏం నేర్పానంటే, ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ గురువు మాకు ఉన్నారు కనుక ప్రతి నెల ఆఖరిలో, ఈరోజు నేను బయలుదేరేటప్పుడు, నాన్న ఈవేళ తారీఖు ఎంత అని అడిగాను. నాన్నగారు 29 అన్నారు. ఇంకా 2 రోజులే ఉన్నాయి, లెక్కలు తేల్చారా అని అడిగాను. పెద్దాడు అన్నాడు, నేను తేల్చాను, మిగిలిన 2 తేల్చాలన్నారు. మరి కూర్చుని రాయండి, ఎంత ఏర్పడిందో రాయండి, దాన్ని పొట్లం కట్టండి, సిద్ధపడండి, దేవునికి స్తుతి చేసి 31వ తారీఖు ఆఖరి రోజున పెద్దవాడికి బండి వచ్చు, ముగ్గురు వెళ్ళి దైవజనరాలకి దగ్గరికి వెళ్ళి ఇచ్చి తల మీద చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకొని ప్రతి మాసం వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక దైవజనుడికి ఇచ్చిన అలవాటు. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో మెల్లమెల్లగా పిల్లల నరాలు స్వస్థపరచబడతాయి. పట్టుకుని వదలని వాడు పట్టు వదులుతూ ఉంటాడు. మెల్లిమెల్లిగా కండరాలకి, ఎముకలకి స్వస్థత వస్తుంది. మెల్లిమెల్లిగా అదిము పట్టుకున్న గుప్పెళ్ళు అలా తెరుచుకుంటాయి. అది స్వస్థత. నిజమైన అవిటివారు, నిజమైన వికలాంగులు ఇవ్వలేని వారి చేతులు ముడుచుకుపోయాయి, ఎండిపోయాయి. అట్టి చేతుల్లో సత్తు వస్తుంది, అట్టి చేతుల్లో నరాలు కదులుతాయి, కండరాలు కదులుతాయి, ఇక ఎముకలు ఇక పని చేస్తాయి, ఇక ఇచ్చే చేతులుగా మారతాయి. మన బిడ్డల చేతులు ఇచ్చేవిగా ఉండాలి, పుచ్చుకునేవిగా ఉండకూడదు. ఒక పండితుడు ఇలా అన్నాడు. ఆ రోజు నేను విన్న దాటిని బట్టి నేను కూడా ఇలా అంటం ప్రారంభించాను. ఈ భూమి మీద మనం అందరం అడుక్కునే వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది,
ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఆయన ఏమన్నాడంటే, ఈ భూమి మీద నిజంగా దరిద్రులు, దీనులు, బీదవారు, అడుక్కునేవాళ్ళు, రోజు నిత్యం 24 గంటలు అడుక్కునేవాళ్ళు ఎవరో కాదు, మనకు పుట్టిన పిల్లలే అన్నాడు. వీళ్ళు నిజంగా అడుక్కునేవాళ్ళు, ప్రతి దానికి అమ్మ పాలు, అమ్మ బంతి కావాలి, అమ్మ బట్టలు కావాలి, అమ్మ పుస్తకాలు కావాలి, నాన్న అది కావాలి, ఇది కావాలి. నిజంగా అడుక్కుని తిని పీడించేవాళ్ళు వీళ్ళు. ఈ అడుక్కునే వాళ్ళను మనము అడుక్కునే వాళ్ళగా ఉంచకుండా ఇచ్చేవాళ్ళుగా తయారు చేయాలి. ఇచ్చేవాళ్ళుగా తయారు చేయాలి. మన పెంపకంలో మన పిల్లలు నిత్యం చేయి చాచిన వారుగా ఉండకూడదు. అది ఇది కావాలని అడుక్కునేవాళ్ళు కాదు. మన బిడ్డలు పెరిగి పెద్దవారే రేపు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. దేవునికి ఇచ్చువారుగా, దైవజనునికి ఇచ్చిన వారుగా, దేవుని పనులకు ఇచ్చువారుగా, దేవుని బిడ్డలకు ఇచ్చువారుగా ఉండాలి. ఇక దాతృత్వం వికసించి పలు విధాల మొలిచి అది వికసించి ఒక మానవుతుంది. ఎన్ని విధాలుగా ఇచ్చేవారుగా, ఎంతెంత ఇచ్చేవారుగా దేవుడు చేస్తాడు. ఇక దేవుని దర్శనం అది. మన బిడ్డలు మొత్తానికి ఇంజనీర్ కాకపోయినా, డాక్టర్ కాకపోయినా, నా దర్శనం ఇక్కడున్న పిల్లలు, మీ పిల్లలు, నా పిల్లలు ఇచ్చేవారు అవ్వాలి. ఇచ్చేవారు అవ్వాలి. ఇచ్చేవారికైతే ఏది లేకపోయినా దేవుడు మాత్రం ఏమీ లేకుండా ఉంచడు, తప్పకుండా ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. ఇచ్చేవారికి కొదవ ఉండదు, లోటు ఉండదు. కనుక ప్రియులారా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ తలలో వంచి ఈ ప్రార్థన మనం చేసుకుందాం. మీ బిడ్డల విషయమై ఒక దర్శనం కలిగి, అయ్యా నా బిడ్డలు ఇవ్వని వారుగా ఉండకూడదు, నా బిడ్డలు ఇచ్చేవారుగా ఉండాలి. నా బిడ్డలు ఎదిగిపోయి ఉన్న ఈవేళ నా బిడ్డల యొక్క బిడ్డలు మాత్రం వాళ్ళైనా ఇచ్చేవారుగా తయారవ్వాలి. నా బిడ్డల విషయంలో నేను చేసిన పొరపాటు, నా బిడ్డల యొక్క బిడ్డల విషయంలో, నా మనవ సంతాన విషయంలో నేను ఆ పొరపాటు చెయ్యను. వారికైనా ఇచ్చేది నేర్పుతాను. వారు ఇవ్వగలగటానికి వారికి ఇస్తాను. ఈవేళ మన బిడ్డల విషయమై ప్రార్థిద్దాం, మన విషయమై ప్రార్థిద్దాం. ఈవేళ మనం మా తీర్మానాలు చేసుకుందాం, మార్చుకుందాం. అయ్యా నేను ఇస్తాను, నీ భాగము నీకు ఇస్తాను, ఇచ్చి నిన్ను ఘనపరుస్తాను. నా కష్టార్జితములో, నా రాబడంతటిలో భాగమిచ్చి నోటితో మాత్రమే గాక నా చేతుల కష్టముతో నిన్ను ఘనపరుస్తాను తండ్రి. నీ ఆజ్ఞ మేరకు నీ భాగము నీకు ఇస్తాను. నా జీతమంతటిలో 10వ భాగం నీకు ఇస్తాను. అయ్యా నా బిడ్డలకి ఇది నేర్పుతాను. నా ఇంటిలో నేను దారిద్ర్యంలోనికి వెళ్లకుండా నా బిడ్డలు నాకు ఇచ్చేవారు కావాలి తండ్రి. మాకు కాబోయే కోడళ్ళు రేపు ఇచ్చే కోడళ్ళు రావాలి ప్రభువా. మాకు పెట్టే అల్లుళ్ళు మాకు రావాలి తండ్రి. ఇవ్వని వారిని మాకు దూరపరచు ప్రభువా. పుచ్చుకునే వారిని దూరపరచు, దోచుకునే వారిని దూరపరచు, దురాశ పడేవారిని దూరపరచు. ఇవ్వని వారిని మాకు దూరంగా ఉంచు తండ్రి. ఇచ్చే వారిని మా చుట్టూ ఉంచు ప్రభువా. మమ్మల్ని మేము ఈవేళ ఇచ్చేవారుగా ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈవేళ కూడి వచ్చిన ప్రతి హస్తమును, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క కుడి హస్తాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అది నీ హస్తముగా ప్రకటిస్తూ ఉన్నాను. అది నీ చెయ్యిగా ప్రకటిస్తూ ఉన్నాను. ఆ యొక్క హస్తము మీద నీ సిలువ గుర్తు వేసి, నీ సిలువ రక్తముతో దాన్ని ప్రతిష్ఠించి, ఇది మొదలుకునే ఆ చెయ్య, పుచ్చుకునే చెయ్య కాదు, దోచుకునే చెయ్య కాదు, లాక్కునే చెయ్య కాదు, ఇది మొదలుకుని ఆ చెయ్య, ఇచ్చే చెయ్య తండ్రి. ఇది మొదలుకొని అది ఇచ్చే చేతిగా దీవించండి ప్రభువా. ఇవ్వని వారుని ఇచ్చేవారుగా మార్చండి. వారి నరాలు కండరాలను నీవు స్వస్థపరచు, సడలించు ప్రభువా. ఈ క్షణము నుండి ప్రభువా, సంఘములో ఉన్న వచ్చిన రాలేకపోయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి హస్తాన్ని నాయన, ఉద్యోగం ఉండి సంపాదిస్తున్న ప్రతి ఒక్కరిని, వ్యాపారం ఉండి సంపాదిస్తున్న ప్రతి ఒక్కరిని, వ్యవసాయం ఉండి సంపాదిస్తున్న ప్రతి ఒక్కరిని, చిరు వ్యాపారం ఉండి సంపాదిస్తున్న వారిని, వృత్తి ఉన్నవారిని, ఆయన చిన్న ఉద్యోగాలు ఉన్నవారిని, పెద్ద ఉద్యోగాలు ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని, సంపాదిస్తున్న ప్రతి వ్యక్తిని ఈవేళ ఇచ్చే వాణిగా ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, ఇచ్చే దానిగా ప్రతిష్ఠిస్తూ ఉన్నాను తండ్రి. నీకిచ్చి నిన్ను శోధించి చూడమని చెప్పావు. ఆకాశ వాక్యంలో విప్పుతానని చెప్పావు కదా. వారి పంటను తినివేయి పురుగును గద్దిస్తానని చెప్పావు కదా. ఈ క్షణమందు ప్రభువా, కుటుంబములో దీన కుటుంబమైన ఆయన, ధనిక కుటుంబములైన ప్రతి ఒక్కరిని ప్రభువా, వారి కలిమి కొలది లేమి కొలది వెనుదీయక ఇచ్చి, ఈ భూమి మీద నీ రాకడ లోపు అత్యధికముగా దీవింపబడినట్లుగా సహాయం చేయండి. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు దయచేయండి.
బళ్ళు లేని వారికి బళ్ళు దయచేయండి ప్రభువా. అయా నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగము దయచేయండి. రాబడి ఆగిపోయిన వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఆయన రాబడి ఉన్నవారికి ఇంకా రాబడిని పెంచండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి. అప్పుల్లో కూరుకుపోయిన వారిని విడిపించండి. వడ్డీల్లో కూరుకుపోయిన వారిని విడిపించండి తండ్రి. ఆయన మా బిడ్డలకు విడుదల ఇస్తే వారు నీకు ఇస్తారు కదా. వారి దగ్గర లేకపోతే నీకు ఎలా ఇస్తారు తండ్రి? లేని వాళ్ళు నీకు ఎలా ఇస్తారు ప్రభువా? అయ్యా, వారికి నువ్వు ఇస్తే వారికి మీదట ఇస్తారు తండ్రి. ఇంతవరకు ప్రతి ఒక్క పాపమును క్షమించమని వారి తరపున చావకులమైన మేము విజ్ఞాపన చేస్తున్నాం. తెలియక చేశారు, క్షమించండి తండ్రి. ఇది మొదలుకొని నువ్వు ఇస్తే ప్రభువా వారు ఇస్తానంటున్నారు తండ్రి. ఇస్తానన్న ప్రతి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారికి నిత్యము ఇచ్చి నీ రాకడ లోపు వారిని ధనికులుగా, ధనవంతులుగా, శ్రీమంతులుగా తీర్చిదిద్ది వారికి ఏ లోటు లేకుండా యోబు వంటి ఆశీర్వాదములు, సొలొమోను వంటి దీవెనలు, రెట్టింపు దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆయన చిన్ని చిన్న అవసరాలకు అటు ఇటు చూడకుండా వారు ప్రభువా వారి అక్కర్లు తీర్చుకోలేక దారిద్ర్యములు నలిగిపోతూ ఉండగా, అప్పిచ్చేవారు లేక సహాయం చేసేవారు లేక నలిగిపోతూ ఉండగా నీవిస్తే మా బిడ్డలు ఇచ్చేవారుగా ఉంటారు తండ్రి. ఇది మొదలుకొని వారి ప్రతి అక్కర తీర్చి, ప్రతి అవసరత తీర్చి, దానికి మించి వారికి ఇచ్చి, ఇది మొదలుకొని వారు వచ్చే వారము నుండి ఆఖరి దినము వరకు నీకిచ్చుచుండగా వారిని, వారి హస్తములను, వారి కుటుంబములను, వారి రాబడి అంతటిని, వారి కష్టమును, వారి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కని దైవ సందేశం దైవ సేవకుని ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, సొలొమోనుకు దావీదు నేర్పినటువంటి మహోన్నతమైన పాఠం అది. ఎందుకు దావీదు నేర్పగలిగాడంటే దావీదుకు అనుభవం ఉంది. దావీదు అందరికీ ఇచ్చుట వలన నా గిన్నె నిండి పొర్లి పారుచున్నదన్నాడు. ఒక సత్యాన్ని, దావీదు ఎరిగిన సత్యాన్ని నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము